ఇచ్చాడో ఆ సాక్ష్యాన్ని చెప్పడానికే ఇష్టపడుతున్నానండి. మనం సాక్ష్యం వినడానికంటే ముందు దేవుని సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రములు ప్రభువా. అయా ఇంతవరకు నన్ను మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి ఓ దేవా నీవు మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చినందుకే నీకు స్తోత్రములు. అయా దేవా నీవు ఇక్కడికి నన్ను నడిపిస్తూ వచ్చిన నీ యొక్క చిత్తము దేవా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి, కృప చూపించండి ఓ ప్రభువా తండ్రి. ఏ ఒక్కరి మనసులు కూడా ఎటు వెళ్ళిపోకుండా అయా తండ్రి యేసయ్యా మేమందరము నీ మాటలు యందు లక్ష్యం ఉంచడానికి సహాయం చేయమని నీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను సాక్ష్యం చెప్పడానికంటే ముందు కొన్ని 3 వాక్యాలు చదివి నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటానండి. మొదటిగా కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. సరిపోతుందండి. ఈ వాక్యాన్ని అనుసరించి నేను నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నానండి. ఎందుకంటే దేవుడి జీవితంలో చేసిన ఏ కార్యం, ముఖ్యంగా రక్షణ కార్యాన్ని అస్సలు దాచిపెట్టకూడదు. ఆ యొక్క రక్షణ కార్యాన్ని బట్టి మరొకరి జీవితంలో ఏదైనా ఆత్మీయ ప్రయోజనం కలుగుతుంది. కాబట్టే దేవుడు నన్ను ఇక్కడ ఇంతమంది ముందు నిలబెట్టి వచ్చాడని నేను నమ్ముతున్నాను. అదే రీతిగా ఇంకొక వాక్యాన్ని చదువుదామండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు. మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. అయితే ఇలాంటి దేవుడు అంటే ఇలాంటి కార్యాలు కూడా చేస్తాడా, ఇంత గొప్ప కార్యం కూడా చేస్తాడా అని నేనైతే ఎప్పుడు వినలేని ఒక గొప్ప దేవుణ్ణి నా జీవితంలో నేను కనుగొంటూ వచ్చాను. నా జీవితంలో ఆయన ప్రేమని రుచి చూస్తూ వచ్చాను. అయితే ఈ రోజు నన్ను గురించి నేను ఇక్కడికి వచ్చి మీతో చెప్పుకుంటే అది మీకు ప్రయోజనం కాదు, నాకు ప్రయోజనం కాదు. నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పి ఆయన నామాన్ని మహింపరచాలని నేను మీ ముందు నిలబడుతూ ఉన్నాను. ఇలాంటి దేవుణ్ణి నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా చూసి ఉండలేదని మీ అందరి ఎదుట చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆఖరిగా ఇంకొక వాక్యాన్ని చదువుదామండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనము. 10 నుంచి 11 వరకు చదవండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. అరణ్య ప్రదేశంలోను వేదన ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణ్ణి నడిపించెను. యెహోవా మాత్రము వాణ్ణి నడిపించెను. సరిపోతుందండి. అయితే ఈ యొక్క వాక్యము అరణ్యంలో ఉన్నప్పుడు అంటే చాలా బాధల్లో, కష్టాల్లో, ఎడారి వంటి పరిస్థితుల్లో నేను వెళ్తూ వచ్చినప్పుడు దేవుడు నన్ను ఏ రీతిగా నడిపిస్తూ వచ్చాడో ఈ రోజు మీ ముందు చెప్పడానికే దేవుడు నన్ను నిలబెడుతూ వచ్చాడండి. ఒక వ్యక్తి యొక్క జీవితం ఎప్పుడు కూడా ఇంకొకరికి తెలుసుకోవడానికి ఆశగానే ఉంటది, అవునండి. పక్కింటోళ్ళ విషయాలు మన విషయాల కంటే అవి ఎక్కువ ఆశగా ఉంటాయి. కానీ అది ఎంత మాత్రము ప్రయోజనం కాదు. కానీ ఒక వ్యక్తి యొక్క రక్షణ సాక్ష్యము, దేవుడు వాళ్ళని ఏ రీతిగా అయితే రక్షించాడో, ఏ రీతిగా అయితే ప్రతిరోజు నడిపిస్తూ ఉన్నాడో ఆ మాటలు మనం విన్నప్పుడు ఆ మాటలు మనల్ని ఏదో ఒక రీతిగా దేవుళ్ళలో ఇంకను బలపరుస్తాయని నమ్ముతూ నేను ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. అయితే మాది బొండాడ గ్రామం, భీమవరం దగ్గర. మా నాన్నగారికి అమ్మగారికి మేము 6 సంతానం అన్నమాట. నాకు 4 అక్కలు, ఒక అన్నయ్య, నేనే మా ఇంట్లో చిన్నదాన్ని. అయితే మేము దేవుళ్ళలోనికి ఏ రీతిగా వచ్చామంటే మా తల్లిదండ్రులు విగ్రహారాధికులే.
అందరూ ఆడపిల్లలే పుట్టారు, అబ్బాయి పుడితే బాగుండు అని అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా మా అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ దేవుడు అంటే ఇష్టం లేదు. మా అమ్మగారికి అయితే అసలు ఇష్టం ఉండేది కాదంట. ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నా ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళకి ఇంకా ఏ పని లేదా అన్నట్టే అనుకుని విసుక్కుంటూ ఉండేవారంట. కానీ ఎందుకో ఒక రోజు మా అమ్మగారు బాగా బాధ అనిపించి, యేసు ప్రభువా నువ్వెవరో నాకు తెలియదు, కానీ నాకు ఈసారి గనక కొడుకు పుడితే నేను నిన్ను నమ్ముకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటూ వచ్చారంట, అంతే. అయితే ఆ సమయంలో మా అన్నయ్య పుడుతూ వచ్చాడు. తనని బట్టి మా కుటుంబంలో దేవుణ్ణి తెలుసుకోవడం మాకు తెలీదు. అయితే నా యొక్క విషయానికి వస్తే నేను అనుకునేదాన్ని, ఇప్పుడు ఫస్ట్ నలుగురు అక్కలు, తర్వాత అన్నయ్య, మా ఇంట్లో తల్లిదండ్రులు. అయితే నేను చిన్నప్పటి నుంచి అనుకుంటూ వచ్చేదాన్ని, అసలు నేను ఎందుకు పుట్టాను అంటే ఎప్పుడు దేవుని కృపను బట్టి మా తల్లిదండ్రులు అయితే ఆడపిల్లలని మగపిల్లలని ఎప్పుడు వివక్షత అయితే చూపించలేదండి. అది దేవుని మహాకృప, అందరినీ ఒకేలా పెంచుతూ వచ్చారు. దేవుని కృపను బట్టి మమ్మల్ని అందరినీ బాగా చదివించారు కూడా. కానీ నాకెందుకో అనిపించేది అనమాట చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న, అబ్బాయి ఆల్రెడీ పుట్టేశాడు కదా, మరి మళ్ళీ ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు, నేను ఒక అనవసరంగా ఎక్స్ట్రాగా పుట్టేశానేమో అని చెప్పి నాకు అనిపించేది. మీలో ఎప్పుడైనా ఎవరికైనా అనిపించిందండి దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎక్స్ట్రాగా నేను పుట్టేశానేమో అనిపించిందండి? నాకైతే నా జీవితంలో అనిపిస్తూ వచ్చిందనమాట. అసలు నేను ఎందుకు పుట్టాను అంటే నేను నా యొక్క పుట్టుకనే ప్రశ్నిస్తూ వచ్చేదాన్ని బాగా చిన్న వయసులో. నాకేం తెలియదు, దేవుడు తెలియదు, యేసు ప్రభు తెలియదు, ఏమి తెలియదు, అని నా మనసులో ఆ ప్రశ్న ఉండేది. నేను ఇంతవరకు మా ఇంట్లో కూడా ఈ విషయాన్ని అయితే చెప్పలేదు అనమాట. సాక్ష్యం మొత్తం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అయితే నేను అలా అనుకుంటూ ఉండేదాన్ని. తర్వాత కొంచెం అలా ఎదుగుతా ఉన్నప్పుడు మనకి అయిన గాయమే మనల్ని దేవుళ్ళలోనికి నడిపిస్తుంది. ఇది ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు, కానీ నాకైతే నా జీవితంలో అయిన గాయమే నన్ను దేవుళ్ళలోనికి నడిపిస్తూ వచ్చిందనమాట. బాగా చిన్న వయసులో నేను వింటూ వచ్చాను, మా బంధువుల ద్వారా వాళ్ళ ద్వారా వింటూ వచ్చాను. ఏంటంటే వీళ్ళ నాన్న వీళ్ళకి పెళ్లి చేయగలరా అనే మాటని. నేను చాలా చిన్నపిల్లనండి, నాకైతే అసలు పెళ్లి అంటే ఏంటో కూడా తెలియదు. ఒక 3rd క్లాస్ 4th క్లాస్ అంత ఏజ్ ఉంటది నాకు. ఆ టైంలో ఈ పిల్ల చిన్నపిల్లే కదా, దీనికి ఏం తెలియదు అనుకున్నారో ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ నా ముందే వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, వీళ్ళ నాన్నకి పెళ్లి చేయగలరా, ఇంతమందిని కన్నాడు. కానీ మళ్ళీ మా నాన్నగారు లేకపోతే ఎవరైనా వస్తే ప్రేమగా మాట్లాడతారు, బాగా ఉంటారు. పొద్దుట వాక్యంలో దేవుడు మాట్లాడుతూ వచ్చారు కదండి, మనుషులకు ఉండే గొప్ప బలహీనత ఏంటంటే ముందు ఒకలాగా వెనకొకలాగా ఉండడం. నాకైతే అది నేను చిన్నప్పటి నుంచి గమనిస్తూ వచ్చాను. దాన్ని బట్టే దేవునికి దగ్గర అయితే వచ్చాను అనమాట. నాకు అప్పుడు చాలా బాధేసింది, ఇదేంటి వీళ్ళు ఎదురుగా ఉంటే మా అమ్మ నాన్నతో చాలా ప్రేమగా ఉంటారు కదా, చాలా ఎక్కువగా మాట్లాడతారు కదా, మరి ఇప్పుడు ఏంటి మా అమ్మ నాన్న లేనప్పుడు ఇలా అంటున్నారేంటి, మా నాన్న పెళ్లి చేయగలరా అని అడుగుతున్నారేంటి అని నాకు చాలా బాధ కలుగుతూ వచ్చింది అనమాట. మేము మధ్యతరగతి కుటుంబమేనండి, మాకు అలాంటి ఆస్తులు ఏమీ లేవు. అయితే నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది, కానీ నేను ఎప్పుడు కూడా అది ఎవరితోనూ పంచుకోలేదు అనమాట. ఏం తెలియని వయసు కదా, ఏదో వెళ్తా ఆ సమయంలో బాగా అనిపిస్తుంది, తర్వాత ఆడుకుంటాం, అన్ని మర్చిపోతాం. నేను అలా కాకపోతే ఆ గాయం అనేది అలా గుర్తుంటది అనమాట. ఇంకా తర్వాత మా ఫస్ట్ అక్కకి వివాహం చేయాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో చాలా శోధనలు అనమాట. బంధువులు స్నేహితులు ఎవరు కూడా సహాయం చేసే ఇది లేనప్పుడు నాకు ఇవన్నీ తెలుస్తున్నాయి. అంటే కాకపోతే తన చిన్నపిల్ల కదా, తనకి ఏం తెలియదు అని అనుకుంటున్నారు, నాకు అన్ని తెలుస్తున్నాయి, అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి, కాకపోతే దాని వెనుకున్న కారణాలు అయితే నాకు తెలియవు. నాకు అప్పుడు చాలా బాగా అనిపించేది, ఇదేంటి మనుషులు ఇలా ఉన్నారు. నేనైతే నిజంగా ఇలానే అనుకునేదాన్ని, పెద్దవాళ్ళు కదా మంచి చెప్పాలి కదా, మనం సరిగ్గా లేకపోతే మనల్ని సరిగ్గా ఉండమని చెప్పాలి కదా, వీళ్ళందరూ ఏంటి ఇలా ఉన్నారు అని అనుకునేదాన్ని. ఇంకా నాకు ఇంకేం తెలియదు అనమాట. గుళ్ళకి వెళ్ళేదాన్ని బాగా, నాకు గుళ్ళకి వెళ్ళాలంటే ఇష్టం అనమాట. అంటే అక్కడ అన్ని పెట్టుకొని బాగా ఎక్కువ అట్రాక్టివ్ గా కనిపిస్తారు కదా అందరూ. చిన్నప్పుడు ఎక్కువ అవి ఇష్టపడుతూ ఉండేదాన్ని అనమాట, వెళ్ళేదాన్ని. నేనైతే ఆ భక్తి కూడా చేసేదాన్ని అనమాట. అంటే నాకేంటి అందరూ దేవుళ్ళే, మనం కూడా మంచిగా ఉండాలి, అందరూ దేవుళ్ళే అని చెప్పి ఉండేదాన్ని అనమాట. తర్వాత ఇంకా మా ఇంట్లో అటు అన్ని అంటే విగ్రహారాధన చేయడం మానేస్తూ వచ్చారు, కానీ అలానే యేసు ప్రభులోకి పూర్తిగా
రాలేకపోతే వచ్చారనమాట. ఆ సమయంలో నాకు మరొక ప్రశ్న ఎదురైతే వచ్చింది, టీచర్స్ ఏంటి, టీచర్స్ ఎలా ఉన్నారు? స్కూల్లో పిల్లలకి తెలిసే ఉంటది, టీచర్స్ ఒకళ్ళని ఎక్కువగా చూడడం, ఒకళ్ళని తక్కువగా చూడడం. ఒకవేళ మీలో ఎవరైనా స్కూల్స్కి వెళ్ళిన అనుభవం ఉంటే కదా తెలిసిద్దా లేదా. మనల్ని ఏదో బాగా చదివితే ఎక్కువ పొగుడతారు, మనల్ని ఎక్కువ పిలుస్తా ఉంటారు. కొంతమంది అయితే తెల్లగా ఉంటే పిలుస్తారు కదా. అవునండి, ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారు ఇలాగా? నేనైతే ఫీల్ అవుతూ వచ్చాను, ఇదేంటి టీచర్స్ అంటే మనకి మంచి చెప్పాల్సిన వాళ్ళు. నేను అందరినీ అనట్లేదండి, కానీ జీవితంలో ప్రతి ఒక్కరు దీన్ని అనుభవించే ఉంటారు నాకు తెలిసి. అయితే అనిపించదు అనమాట, ఇదేంటి మీలో కూడా వ్యత్యాసం ఉందేంటి అని చెప్పి అనిపించదు. కానీ అడిగేంత ధైర్యం, ఎవరికి చెప్పేంత ధైర్యం నాకు లేదు. అయితే నేను మనసులో అలానే అనుకునేదాన్ని, అంటే ఏదైనా మన దగ్గర ఉంటేనే మనల్ని ప్రేమిస్తారు అనుకుంటా, ఏదైనా మన దగ్గర ఉంటేనే మనల్ని ఎంకరేజ్ చేస్తారు అనుకుంటా, అయితే మనం బాగా చదవాలి అని చెప్పి అనుకునేదాన్ని నేను. అయితే నాకున్న ఆశ ఏంటంటే నేను స్కూల్ ఫస్ట్ రావాలి, 10th క్లాస్ నేను స్కూల్ ఫస్ట్ రావాలి. అప్పుడు మా డాడీ హ్యాపీ ఫీల్ అవుతారు, ఇంకా అందరూ నన్ను కూడా మెచ్చుకుంటారు, అందరూ నాతో కూడా బాగా మాట్లాడతారు, టీచర్స్ అందరూ నన్ను బాగా మాట్లాడతారనే ఉద్దేశంతో నాకైతే ఎప్పుడూ ఒకటే ఉండేది. నాకు ప్రేయర్ చేయడం అదేం తెలియదు అనమాట. మా స్కూల్ కొంచెం బాగా దూరం, అయితే సైకిల్ వేసుకుని వెళ్ళేదాన్ని. అలా సైకిల్ మీద వెళ్ళేప్పుడల్లా నేను అనుకునేదాన్ని అనమాట, దేవుడు దేవుడు నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను, నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను, ఇదే నా ప్రార్థన. అయితే అలా అనుకుంటున్న సమయంలో నేను మ్యాథ్స్ లో చాలా అంటే చాలా వీక్. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం, చూడగానే భయం వేసిద్ది. అయితే నాకు అయ్యో మ్యాథ్స్ మనకి రాకపోతే స్కూల్ ఫస్ట్. నేను ప్రతిరోజు బైబిల్ చదివేదాన్ని, కానీ ఎప్పుడు ఆదికాండమే చదివేదాన్ని. ఎందుకంటే ఈ రోజు చదివింది రేపటికి నేను మర్చిపోయేదాన్ని, ఏం చదివేదాన్ని నాకు గుర్తుండేది కాదు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు జరిగిన విషయం అనమాట. అయితే నాకు ఏం గుర్తుండకపోయినా మరలా అస్సలు దాన్ని గివప్ చేయకుండా, అంటే వదలకుండా, ఇంకా పొద్దుటే లేచిన తర్వాత మొట్టమొదటిగా వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎవరో నన్ను హృదయంలో ప్రేరేపిస్తున్నట్టు నాకు అనిపించేది. నేను 9th క్లాస్లో ఆ తీర్మానాన్ని తీసుకుంటూ వచ్చానండి. నాకు ఎవరు చెప్పలేదు మనం మొదట్లెగ్గానే ప్రార్థన చేసుకోవాలి, మనం మొదట్లెగ్గానే వాక్యమే చదవాలి అని ఎవరు నాతో చెప్పలేదు. కానీ దేవుడే తన కృప ద్వారా నాలో ఆ యొక్క ప్రేరేపణని అనుగ్రహిస్తూ వచ్చాడనమాట. అయితే నేను ఆ రీతిగా నా యొక్క జీవితంలో నాకు అర్థమైనా అర్థం కాకపోయినా, నేను మర్చిపోయినా మళ్ళీ అదే చదివేదాన్ని. పొద్దుటే లేచి ఎవరితోనూ కూడా మాట్లాడేదాన్ని కాదనమాట. లేటుగా లేచినా సరే ఎవరైనా మాట్లాడినా ఇలా సైకిల్ చేసేదాన్ని, అస్సలు మాట్లాడేదాన్ని కాదు. అంటే అదొక ఆశ, తెలియకుండానే హృదయంలో నేను ఇలా చేస్తే దేవుడు నాతో మాట్లాడతాడేమో, ఇలా చేస్తే యేసు ప్రభు ఖచ్చితంగా మాట్లాడతాడంట, వాళ్ళతో మాట్లాడాడు నాతో కూడా మాట్లాడతాడంట అని చెప్పి నేను ప్రతిరోజు అలాగే చేసి స్కూల్కి వెళ్ళేదాన్ని అనమాట. అయితే ఇంకా 10th క్లాస్కి వెళ్తూ వచ్చాను. అప్పుడు ఇంకా అస్సలు ఖాళీ ఉండేది కాదు. ఇంకా చెప్పాలంటే నేను 10th వరకు తెలుగు మీడియంలో చదువుతూ వచ్చానండి. గవర్నమెంట్ స్కూల్లోనే నేను చదివాను. అయితే ఆ టైంలో 10th చదువుతూ ఉన్నప్పుడు ఆ ఆశ ఇంకా అలానే ఉంటూ వచ్చింది. అప్పుడు కూడా ప్రేయర్ చేసుకోవడం రాదు కాబట్టి అంతకుముందు దేవుడా అనేదాన్ని. ఇక నుంచి ఏమంటానంటే ఏసే నేను 10th స్కూల్ ఫస్ట్ రావాలని చెప్పి అదే అనుకుంటూ వచ్చేదాన్ని. అంతకు మించి నాకు వేరే ప్రార్థన ఏమి కూడా తెలియదు అనమాట. ఆ రీతిగా ఉన్నప్పుడు 10th అయిపోతూ వచ్చింది, రిజల్ట్స్ కూడా వచ్చాయి. దేవుని మహాకృపను బట్టి నేను అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు నన్ను హెచ్చిస్తూ వచ్చాడు. అసలు నేను స్కూల్ ఫస్ట్ వచ్చానని మా స్కూల్ వాళ్ళే నమ్మలేకపోతూ వచ్చారు. అంటే నేను ఎక్కడ ఉంటానో ఎవరికి తెలియదు. క్లాస్లో ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక నేచర్, అంటే నేను ఉండే పద్ధతి ఏంటంటే గమ్మని ఎవరితో కలవడానికి, అంతగా ఫ్రెండ్షిప్ అని కానీ లేకపోతే టీచర్స్ అని కానీ వెళ్ళి కలవడం, ఎక్కువగా మాట్లాడడం అలా చేయను అనమాట. నేను ఎక్కడున్నాను ఏంటనేది సరిగ్గా తెలియదు. అందువలన నేను ఇలా స్కూల్ ఫస్ట్ వచ్చిన తర్వాత స్కూల్లో టీచర్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు మా క్లాస్కి వచ్చే టీచర్స్కి తప్పితే మిగతా టీచర్స్ అడుగుతున్నారు అనమాట, ఎవరి అమ్మాయి ఎందుకు వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు. అంటే దేవుడు ఆ రీతిగా ఎవరు ఊహించిన రీతిగా గొప్పగా నన్ను హెచ్చిస్తూ వచ్చాడనమాట. అప్పుడు నా యొక్క విశ్వాసం ఇంకా బలపడింది. అంటే ఎలా బలపడుతూ వచ్చిందంటే మనసులో అనుకునే ప్రతిదీ దేవుడికి తెలుస్తుంది. ఇప్పుడు నేను బయటికి చెప్తేనే మా అమ్మకి నాన్నకి తెలుస్తుంది, నేను బయటికి చెప్తేనే నా అక్కలకి తెలుస్తుంది, బయటికి చెప్తేనే నా అన్నకి తెలుస్తుంది. కానీ నేను బయటికి చెప్పకపోయినా నా మనసులో అనుకునే ప్రతిదీ దేవుడికి తెలుస్తుంది. అంటే అది పాపమైన దేవుడికి తెలుస్తుంది, మంచి అయినా దేవుడికి తెలుస్తుంది. ఆ రీతిగా నాకు దేవుని భయం ఎక్కువగా నాలో ఏర్పడుతూ వచ్చిందనమాట. అప్పటి నుంచి నాకు భయం, సినిమాలు చూడాలన్నా
ఏమైనా లోకపరంగా ఏదైనా చేయాలన్న భయం అనమాట. అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయాన్ని దేవుడు నాలో పెడుతూ వచ్చాడు ఆ చిన్న వయసులోనే. తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ సడన్గా నన్ను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారనమాట. ఎందుకంటే 10th స్కూల్ ఫస్ట్ వచ్చింది, బాగా చదివేస్తుంది, ఇంకా మన పాప ఎక్కడికే వెళ్ళిపోయింది అని చెప్పి అది కూడా దేవుడి కృపను బట్టి నన్ను శ్రీ చైతన్యలో జాయిన్ చేస్తూ వచ్చారండి. కానీ అక్కడ అసలు ఎలా ఉంటారో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అయితే నాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా భయం వేస్తూ వచ్చింది. ఎందుకు నేను ఇక్కడ చదవను, వాళ్ళందరూ చాలా ఎక్కువ గొప్పగా ఉన్నారు, నాకు వద్దు అని చెప్పి నాకు చాలా భయం కలిగింది అనమాట. అది కాకుండా ఇంగ్లీష్ నాకు రాదు, అంటే చదవడం రాయడం ఇవన్నీ వచ్చు, కానీ మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియం, ఒకేసారి ఇంగ్లీష్ మీడియం అంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలా భయం వేసింది నాకైతే. అప్పుడే ఫస్ట్లోనే ఇంకా మానేయాలి, మనం మామూలు కాలేజ్లో జాయిన్ అయిపోదాం అని చెప్పి అనిపించింది, భయం వేసింది అనమాట. 10th వరకు ఎంత ఫస్ట్ వచ్చి ఇప్పుడు నన్ను ఎవరైనా తక్కువ చేసి చూస్తే నేను తట్టుకోలేను అన్న ఫీలింగ్లోకి నేను వచ్చేసాను అనమాట. అయితే నాకు అప్పుడు కూడా ఏదైనా ఇంటర్వ్యూలు ఇస్తారు కదండి కాలేజ్లో, ఆ టైంలో కూడా నేను ఎప్పుడు బైబిల్ నాతో క్యారీ చేసేదాన్ని బ్యాగ్లో. ఇంకా ఆ టైంలో కూడా నేను బైబిల్ తీసి నాకు ఏడుపు వచ్చినా, నాకు సంతోషం వచ్చినా, ఏమనిపించినా నేను బైబిలే ఓపెన్ చేస్తాను అనమాట. ఫస్ట్ నేను దేవుని ఎదురు చెప్తున్నానండి. ఎందుకంటే ఆయన ప్రణాళికలో ఉండడాన్ని బట్టి ఆయన నన్ను ఆ రీతిగా నడిపిస్తూ వచ్చాడు. నేనే ఇంకా బైబిల్ తీసి ఇంకా నాకు ఏడుపు వచ్చినా కానీ ఎవరైనా మాట్లాడట్లేదు, లేకపోతే ఎలా చదవాలి, దేనికైనా సరే తీసి అసలు నాకు ఏం చదవాలో కూడా తెలియదు, అట్లా ఓపెన్ చేసి ఏది కనిపిస్తే అదే చదివేదాన్ని అనమాట. అలా ఉంటూ వచ్చినప్పుడు ఇంకా దేవుడు మహాకృపను బట్టి దేవుడు నాకు ధైర్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఫస్ట్లో అసలు మనం పాస్ అవుతామా, ఎందుకు జాయిన్ అయ్యాము అన్న నేను అంత భయంలోకి వెళ్ళిపోతూ వచ్చాను అనమాట. అయితే ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ వచ్చాను. అప్పుడు ఇంకా ఎక్కువ ప్రపంచం గురించి, లోకం అంటే ఇలా ఉంటారో మనుషులు అనేది తెలుస్తూ వచ్చినప్పుడు నాకు ఇంకా భయం వేసింది. మనం ఈ లైఫ్ని లీడ్ చేయగలుగుతామా లేదా అనే భయం అయితే నాలో కలుగుతూ వచ్చిందనమాట. కానీ దేవుడు ఎప్పుడూ చెయ్యి విడిచిపెట్టలేదు. ప్రతిసారి దేవుడు తన మాటలతో నన్ను ఆదరిస్తూ ఉండేవాడు అనమాట. వాక్యం నాకు ఎవ్వరూ వాక్యం చెప్పడం అదేమీ తెలియదు. అయితే దేవుడు తానే తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలో ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు నాకు ధైర్యం కలుగుతూ వచ్చేది. అయితే దేవుడు తన మహాకృపను బట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా కూడా మంచిగా చదివి ముగించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మంచి పర్సెంటేజ్ని, నేనైతే ఫెయిల్ అయిపోతానేమో అని భయపడ్డాను, కానీ దేవుడు నన్ను అక్కడ కూడా హెచ్చిస్తూ వచ్చాడు అనమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయం కూడా మనల్ని రక్షణలోనికి నడిపించడానికే దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఒకవేళ అప్పుడే కనుక దేవుడు నా హృదయంలో కార్యం చేయకపోతే, అప్పుడే కనుక దేవుడు నన్ను తన కృప ద్వారా ఏర్పరచుకొని ఉండకపోయి ఉంటే నేను ఎక్కువగా లోకంలో కలిసిపోతూ వచ్చేదాన్నేమో అని చెప్పి నేను చాలాసార్లు దేవుణ్ణి స్తుతిస్తాను. ఇక్కడ ఎక్కువగా చిన్నపిల్లలు, యవనస్తులు కూడా ఉన్నారు. మన యొక్క జీవితంలో ఎవరిని నమ్మినా, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని నమ్మినా వాళ్ళు ఎవరో మనతో చివరి వరకు రారు. దేవుడు మాత్రమే మనతో చివరి వరకు వస్తాడు. అయితే నా జీవితంలో అయితే అదే జరుగుతూ వచ్చింది. ప్రతి చిన్న విషయం అండి, నన్ను ఎవరైనా ఏదైనా అన్నా కానీ నేను ఇంట్లో చెప్పను, ఆ దేవుడి దగ్గరే చెప్తాను అనమాట. ఇలా జరుగుతుంది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు బాగా ఏడవాలనిపించిన ఆయన దగ్గరే ఏడుస్తాను అని నాకు దేవుడు నేర్పిస్తూ వచ్చాడు అనమాట. ఈ రీతిగా ఉంటా ఉన్నప్పుడు చాలా భక్తి చేయడం కూడా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు నాకు. అయితే సినిమాలు చూడకూడదు, ఏమి చేయకూడదు. నా ఫ్రెండ్స్, కాలేజ్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదండి, నా ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉండేవారు అనమాట, ఎందుకు ఇలా ఉన్నాం, మేమైతే ఆ మూవీ చూసి వచ్చాం, ఇది చూసి వచ్చాం అని చెప్తా ఉన్నప్పుడు నేను అసలు వినాలంటే కూడా నాకు భయం వేసేది అనమాట. అంటే దేవుని యొక్క భయం మన హృదయంలో ఉంటే మనం ఎక్కడున్నా కానీ దేవుడు మనల్ని నిలబెడతాడు. అంటే ఆయన నన్ను చూస్తున్నాడు అనే భయాన్ని దేవుడు నాకు కలిగిస్తూ వచ్చాడు. అయితే దేవుని మహాకృపను బట్టి ఆయన రెక్కల నీడలో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా దాచిపడ్డాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత పాపం చేసినా నాకు తెలిసేది కాదు, తెలియకపోవడం కూడా అది దేవుని గొప్ప కృప. తెలుసా అండి మీకు, నా చుట్టూ ఎంత పాపం జరుగుతున్నా నాకు అసలు పాపం మనం అర్థం అవడానికి అంతా అయిపోయిన తర్వాత తెలిసేది అనమాట. అప్పుడైతే నేను అనుకునేదాన్ని, నేను ఎందుకు ఇలా ఉన్నాను, అందరికీ అన్నీ ముందే తెలుస్తున్నాయి, అందరూ బాగా మంచిగా ఉన్నారు అంటే అంటారు కదండి, అమాయకురాలు దీనికి ఏం తెలియదు అంటారా. అలా అన్నప్పుడు నాకు కొంచెం బాధగా ఉంటుంది కదా. నేనైతే అనుకునేదాన్ని, నాకు మాత్రం ఎందుకు తెలియట్లేదు అంటే, నా పక్కన కూర్చున్న వాళ్ళే తప్పు చేసినా నాకు తెలిసేది కాదనమాట.
అయితే నేను తర్వాత దేవుళ్ళు ఎదగడం జరిగిన తర్వాత ఇప్పుడైతే నేను ఆ స్థితులన్నింటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాను. అప్పుడు మనకి అమాయకులు ఏం తెలియదు అని అనుకున్నా కానీ అదంతా దేవుడి కృప. ఆయన నన్ను దాస్తూ వచ్చాడు. ఒకవేళ అప్పుడే నాకు ఆ విషయాలన్నీ తెలుసుంటే నేను ఈరోజు నిలబడలేకపోయేదాన్ని అని చెప్పి నేనైతే ఎందుకంటే మన యొక్క వ్యక్తిగత జీవితం దేవుడికే తెలుస్తుంది. ఎవరి సామర్థ్యం కొద్ది వారికే దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా నా యొక్క ఇంటర్ కూడా పూర్తయిపోయింది. తర్వాత బీటెక్లో జాయిన్ అవ్వడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే నేను బీటెక్ చదవాలని ఎప్పుడు అనుకోలేదండి. బీటెక్ అంటే తెలుసు కదా మీకు, ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి ఫ్రీ సీట్ దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే జాయిన్ అయినప్పుడు ఇంటర్ కంటే కూడా బీటెక్ అనేది చాలా రంగుల ప్రపంచం అన్నమాట. ఇక్కడ చదువుకున్న పిల్లలకి తెలుస్తుంది. మొత్తం అంతా లోకం అంతా అక్కడే ఉంటుంది. అయితే ఆ సమయంలో ఆ కాలేజ్కి వెళ్ళడానికి నేను ఇంకా భయపడ్డాను. అమ్మో ఇక్కడ ఏంటి అందరూ ఇలా ఉన్నారని చెప్పి నాకు చాలా భయం కలుగుతూ వచ్చింది. అయితే ఆకర్షణలు అవన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటిలో తప్పింపబడాలని ఎప్పుడు కోరుకునేదాన్ని. అయితే నాకు ఏదైనా సినిమా పాటలు అవి వినిపించినా కానీ భయం వేసేది అనమాట. ఒకప్పుడు బాగా ఇంటర్లో ఆ టైంలో ఉన్నప్పుడు నేను ఆ భయాన్ని ఫీల్ అవుతూ వచ్చాను. అందుకే దేవుడు తన కృప ద్వారా నన్ను నిలబెడుతూ వచ్చాడు. తర్వాత బీటెక్ వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు క్రిస్టియన్ ఫ్రెండ్సే తెలుస్తూ వచ్చారు. కానీ వాళ్ళని చూస్తే అసలు నాకు క్రిస్టియన్స్ లాగానే అనిపించలేదు. అంటే అప్పటి వరకు నేనున్న జీవితానికి అక్కడ జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం కనిపించింది అనమాట. నేనైతే అప్పుడప్పుడే దేవుని తెలుసుకున్నా. మహా అయితే 3 సంవత్సరాలు. నాకు యేసు ప్రభు దేవుడు ఆయన ప్రేమిస్తాడని తప్పితే వేరేం తెలియదు. కానీ వాళ్ళైతే సండే స్కూల్ నడిపిస్తారు, యూత్ మీటింగ్స్ నడిపిస్తారు, అలా ఉన్నారనమాట. అయితే అలా ఉన్నప్పుడు చాలా మంచిది కదా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ తర్వాత ఇంకా కొంచెం దగ్గర అయ్యే కొద్దీ మనకు తెలుస్తుంది కదండి ఎవరైనా వాళ్ళు. అలా ఉన్నప్పుడు అంత లోకపరమైన జీవితం, ఎక్కువ దేవుణ్ణి తెలియని అన్య ప్రజలు ఏ రీతిగా జీవిస్తారో అలాంటి జీవితాన్ని నేను చూస్తూ వచ్చాను అనమాట. అప్పుడు నాకు భయం కలుగుతూ వచ్చింది. ఇదేంటి ఇలా ఉన్నారు, దేవుని ప్రజలు ఇలా ఉండరు కదా, మన నోటి నుండి స్తుతులే ఉండాలి కానీ దుర్భాషలు ఉండకూడదు కదా, మన నోటి నుండి దేవుణ్ణి కీర్తించాలి కానీ సినిమా పాటలు పాడకూడదు కదా. అంటే నేను అలా నేను ఊహించుకుంటూ ఉండేదాన్ని. నాకు దేవుడు ఇచ్చిన మహాకృప ఏంటంటే నేను బుక్స్ ఎక్కువ చదువుతాను. అలా మిషనరీ పుస్తకాలు అవి చదివినప్పుడు నేను క్రైస్తవులు అంటే ఇంతే ఉంటారనుకుంటా అని ఊహించుకునేదాన్ని అనమాట. రక్షింపబడితే చాలా, యేసు ప్రభు నమ్ముకుంటే చాలు, వాళ్ళ జీవితాలు ఎంత బాగుంటాయో. నాకు ఎవరు అలా తెలియకపోవడాన్ని బట్టి నేను చదివిన పుస్తకాలను బట్టి నేను అలా ఊహించుకునేదాన్ని. కానీ తర్వాత అలా డైరెక్ట్గా చూసేసరికి నేను అది అడ్జస్ట్ అవ్వలేకపోతే వచ్చాను అనమాట. ఏంటి ఇలా ఉన్నారు అంటే క్రైస్తవుల్లో కూడా ఇలా ఉంటారా, క్రైస్తవుల్లో కూడా సినిమాలు చూస్తారా అని చెప్పి నేను చాలా బాధపడుతూ భయపడుతూ వచ్చాను అనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒక సర్టెన్ టైం వచ్చేసరికి నాకే అనిపించింది నేనే భక్తిలో ఓవర్ చేస్తున్నాను అనుకుంటా, నేనే ఎక్కువ చేస్తున్నాను అనుకుంటా. నా ఫ్రెండ్స్ అలా చిన్నప్పటి నుంచి దేవుళ్ళలో ఉన్నారు, ఇంతలా తిరుగుతూ వచ్చారు, వాళ్ళే లోకంతో అడ్జస్ట్ అయిపోతూ ఉన్నప్పుడు నేనే కొంచెం ఎక్కువ చేస్తున్నాను అనుకుంటా. నాకే తెలియకుండా ఇలా ఎక్కువ బిల్డప్ ఇస్తున్నానేమో అని చెప్పి అనిపించింది, మన భాషలో చెప్పుకోవాలంటే. నాకు అలా అనిపించి నేను ఇంకా అనుకున్నాను, సరే అయితే ఇంకా మనం కూడా ఇలానే ఉండొచ్చు, ఏం కాదు, సినిమాలు చూడొచ్చు, తప్పేం కాదు, మనం కూడా నార్మల్గా అందరూ జోక్స్ ఇస్తూ అట్లా ఉంటారు కదండి, అలా ఉండొచ్చు, ఏం కాదు అని నా మనసులో నాకు తెలియకుండానే అనిపించడం స్టార్ట్ చేసింది అనమాట. నేను అప్పటికి దేవుని కృపను బట్టి బాప్తిజం తీసుకోవడం జరిగింది. అయితే బాప్తిజం తీసుకున్న తర్వాతే ఇంకా ఈ రీతిగా బీటెక్ సెకండ్ ఇయర్ వరకు కూడా నేను నా యొక్క రక్షణ జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. 9th తీసుకున్న తీర్మానము బీటెక్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఉండడానికి, అంటే ఏ తీర్మానము అంటే ఏమి సినిమాలు చూడకూడదు, ఇవేమి లోకపరంగా ఉండకూడదు అని తీసుకున్న తీర్మానాన్ని దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు. అప్పటి వరకు ఎంత శోధనలు కలిగినా, ఫ్రెండ్స్ లేకపోతే క్లాస్మేట్స్ ఎన్ని జరుగుతూ వచ్చినా దేవుడు నిలబెడుతూ వచ్చాడండి. కానీ ఒక టైం అంటూ ఉంటుంది కదండి, ఆ టైంలో ఇంకా నేను అనుకున్నాను ఎవరో అలా కనిపించట్లేదు, నేనే భక్తిలో ఓవర్ చేస్తున్నానేమో అని నాకు అనిపించి నేను ఇంకా అనుకుంటూ వచ్చాను నేనే ఎక్కువ చేస్తున్నాను. అప్పటికే మేము పొట్టు అవన్నీ పెట్టుకుంటాం అనమాట. కానీ ఎప్పుడైతే రక్షణలోకి వచ్చామో అప్పుడు పొట్టు అయితే మాత్రం తీసేసాం. అప్పుడు కూడా బంధువుల్లో కొంచెం వ్యతిరేకత అయితే వచ్చింది, హల్లెలూయా బ్యాచ్ వెళ్ళిపోయారా అది ఇది అని అంటూ వచ్చారు. అయినప్పటికీ అవేవి కూడా బాధను కలిగించలేదు. కానీ నాకు క్రైస్తవులను చూసినప్పుడే బాధ అనిపించింది. వాళ్ళు ఇలా ఉండడాన్ని బట్టి నేను నా యొక్క
భక్తి జీవితం తప్పేమో అని అనుకుంటూ వచ్చాను అనమాట. తర్వాత ఇంకా అనిపించింది వేళలో ఉన్నప్పుడు మనం ఉంటే తప్పేంటి అని. ఇంకా నా జీవితంలో నేను కూడా మా ఫ్రెండ్స్ చెప్పినట్టు పర్లేదులే మూవీస్ చూసినా ఏం కాదు అనుకొని నేను ఫస్ట్ టైం మళ్ళీ మూవీ చూడడం స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఆ మూవీ చూస్తున్నప్పుడు కూడా నాకు భయం వేసింది. అది చూడాలంటే కూడా అలా స్కిప్ చేసి అంటే ఆ కాపీ అలా చూస్తున్నాను కానీ మనసులో భయం కలుగుతుంది. దేవుడు చూస్తున్నాడు నీకు తెలియట్లేదా అని నా మనసుకు అనిపిస్తుంది. కానీ నేను అన్నీ చూస్తున్నాడు ఏంట్లే, అందరూ ఉన్నారు కదా, అందరూ ఇలానే కదా ఉన్నారు అని చెప్పి నేను నా పెన్ డ్రైవ్తో ల్యాప్టాప్లో వేసుకొని చూశాను అనమాట. చూస్తే ఇంకా నాకు ప్రేయర్ లేదు ఏం లేదు, నాకు భయం వేస్తుంది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే. మళ్ళీ వెళ్ళి అలాగా ప్రేయర్ చేయాలి, నేనే మూవీస్ చూస్తూ ఉన్నానే అని చెప్పి అనిపించింది. అయితే మా అక్క అనింది, ఇప్పటి వరకు నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేంటి పడిగట్టుకొని యూట్యూబ్లోకి వెళ్ళి షార్ట్ ఫిలిమ్స్ చూస్తున్నావు అని చెప్పి అడిగితే నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. నేను అన్నాను అది ఏం కాదక్క, ఇంజనీరింగ్ మూవీస్, బీటెక్ మూవీస్, మా వాళ్ళు చేసిన మూవీస్ అని చెప్పేదాన్ని. కానీ భయం కలుగుతూ ఉండేదన్నమాట. ఎక్కువగా చూసేదాన్ని కాదు, కానీ కొంచెమే అయినా సరే అది అస్సలు చూడకుండా ఒకేసారి మళ్ళీ చూడటం ప్రారంభిస్తే అది చాలా భయంగా ఉంటుంది కదండి. అలా చూసినప్పుడు నాకైతే నా ప్రేయర్ లైఫ్ అనేది బాగా తగ్గిపోతూ వచ్చింది. నేను మళ్ళా ప్రేయర్ చేసుకోవాలంటే నాకు అపరాధంగా ఉండేది, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. ఇప్పటి వరకు సినిమా చూసి ఏం ప్రార్థన చేస్తాం అని చెప్పి అలా అనిపించేది అనమాట. నేనైతే ఇంకా ఆ టైంలో ఇంకా నా లైఫ్ అయిపోయింది ఇంకింతే అని చెప్పి అనుకుంటూ వచ్చాను. అసలు మరలా దేవుడు నా జీవితాన్ని ఎలా మారుస్తాడో అని కూడా నాకు అర్థం కాలేదంటే స్నేహితుల కోసం లేకపోతే ఎవరో చెప్పిన మాటలు నేను నమ్ముతూ వచ్చానే అని చెప్పి నాకు చాలా అంటే చాలా అపరాధ భావం అనమాట. చర్చికి వెళ్ళినా కానీ హృదయంలో ఎంతో వేదన అనిపించేది. నా కోసం దేవుడు ఎంత చేశాడు, నన్ను నా కుటుంబాన్ని ఎంత నడిపించాడు. నాకు ఎప్పుడు ఒకటేనండి, నాకు దేవుడు యేసు ప్రభు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే బంధువులు అన్ని మాటలన్నా కానీ దేవుడు ఎంతగానో హెచ్చిస్తూ మమ్మల్ని నిలబెడుతూ వచ్చాడు. నాకు ఒక కృతజ్ఞత అనమాట. ఆయనకి సేవ చేయాలి లేకపోతే ఇవన్నీ నాకేం తెలియదు, కానీ ఒకటే ఒకటి, నేను ఈ రోజు నా కుటుంబం నేను ఇలా ఉన్నా, ఏ రోజు కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపడం ఇవేమీ తెలియదండి, దేవుడే పోషిస్తూ వచ్చాడు. ఆ రీతిలో అవన్నీ తలుచుకున్నప్పుడు నాకు ఒక కృతజ్ఞత అనమాట. యేసు ప్రభు ఆయనే దేవుడు, ఆయనకి నమ్మకంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అయితే ఎప్పుడైతే నాలో ఈ అపరాధ భావం కలుగుతూ వచ్చిందో నేను చేయలేకపోతూ వచ్చేదాన్ని అనమాట, ప్రార్థన చేయలేకపోతూ వచ్చేదాన్ని. తర్వాత ఇంకా ఒక ప్రార్థనకి ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది కదండి, అలా వెళ్ళినప్పుడు బాగా దుఃఖంతో ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను అనమాట. అంటే ఎందుకు నేను ఇలా చేస్తూ వచ్చానో, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. కానీ నేను చేసిన ఇప్పుడు చూడండి, తప్పు ఈజీగా చేయగలుగుతాం, కానీ చేసిన తర్వాత దాని భారం, దావీదు భక్తుడు అంటాడు కదా, నేను మోయలేనంత భారం నా పాప భారం అని చెప్పి అంటాడు కదా. అలాగా ఆ సినిమా ఏమి కాదండి, అందరూ మామూలు థియేటర్స్కి వెళ్ళి చూస్తారు కదా, అదే నేను ల్యాప్టాప్లో చూశాను అంతే. కానీ నా హృదయంలో దేవుడు పనిచేయడాన్ని బట్టి నేను పరిశుద్ధాత్మని దుఃఖపరిచాను కాబట్టి నాకు చాలా వేదన కలుగుతూ వచ్చింది. నేను సరిగ్గా ప్రేయర్ చేసుకోలేకపోతున్నాను, నా లైఫ్ సరిగ్గా లేదు, నేను సరిగ్గా పాట పాడలేకపోతున్నాను, ఏం తిరిగి సమాధానం కూడా చెప్పలేకపోతున్నాను అనమాట. నేనేంటంటే కాంప్రమైజ్ అయిపోతున్నాను. ఏం కాదులే అందరూ చేస్తున్నారు కదా, నేను అందుకే చేశాను అన్నట్టు కాంప్రమైజ్ అయిపోతున్నాను. అయితే అలా ప్రేయర్ మీట్కి వెళ్తూ వచ్చినప్పుడు నేను బాగా మనుషులందరూ ఏదైతే కాంప్రమైజ్ అయిపోతున్నాను, కానీ దేవుని ఎదుటి కాలేకపోతున్నాను అనమాట. దేవా క్షమించు అని అడగలేకపోతున్నాను, అలానే సరిగ్గా ప్రేయర్ చేయలేకపోతున్నాను. అయితే ఆ టైంలో నేను ఆ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను చాలా ఏడుస్తూ వచ్చాను అనమాట. ఆ చిన్న పాపం కూడా నేను భరించలేకపోతూ వచ్చాను. ఆ టైంలో ఇంకా దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనమాట. నేను ఆ మాటలు చెప్తూ ఉన్నప్పుడు అవి నా గురించి అని నాకు అర్థమవుతుంది. అంటే అక్కడ చెప్పబడుతూ వచ్చిన మాటలు ఏంటంటే, నీ హృదయం ఎలాంటిదో నాకు తెలుసు, నీ యొక్క మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలుసు, నీ మనసుని నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను, ఏదో చిన్నది చేశానని చెప్పి నువ్వు నా దగ్గరికి రాలేకపోతున్నావు కదా అని చెప్పి సేవకుడు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి నాకే తగులుతున్నాయి అనమాట. అక్కడ నాకు బాగా ఎక్కువ దుఃఖాన్ని కలిగించిన మాట ఏంటంటే, నీ మనసు ఎంత స్వచ్ఛమైందో నాకు తెలుసు, నీ మనసుని నేను ప్రేమిస్తున్నాను అని అన్నప్పుడు నేను ఆ మాట విని తట్టుకోలేకపోతూ వచ్చాను అనమాట. నేను మనుషుల కోసం మనుషుల మాట విని నేను తిరిగి అంటే కుక్క తన వాంతికి తిరిగినట్లు నేను మరలా మూవీస్ వైపు తిరిగిపోతూ వచ్చాను. అలాంటిది దేవుడు నన్ను మరలా ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు ఏంటి అని అనుకొని
ఇంకా రోజు బాగా దుఃఖం కలిగింది. అదే నా జీవితంలో మరలా దేవునికి ఇంకా దగ్గర కావడానికి కారణం అనమాట. ఆ రీతిగా ఉన్నప్పుడు ఇంకా నేనైతే అనుకుంటూ వచ్చాను, నేను క్రైస్తవులు కాదు చూడాల్సింది, మనుషులను కాదు చూడాల్సింది, నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుడినే చూడాలి, ఆయన కోసమే బ్రతకాలి అని చెప్పి నేను ఇంకా ఆ రోజైతే నా లైఫ్ అంటే మరలా దేవుడు సెట్ చేస్తూ వచ్చాడు. నాలో ఉన్న అపరాధ భావాన్ని దేవుడు తొలగిస్తూ వచ్చాడు అనమాట. ఇంకా అప్పుడు మరలా దేవుడు నా జీవితాన్ని కడుతూ వచ్చాడు. కానీ నేను అలా నార్మల్గా నేను ఒక 3-4 మూవీస్ చూసుంటాను అంతేనండి. అవి చూసినప్పుడు కూడా నేను డైలీ బైబిల్ చదివేదాన్ని, రోజు పొద్దుటే లేసి బైబిల్ చదివేదాన్ని, ప్రేయర్ చేసుకునేదాన్ని. అదైతే మాత్రం ఆపలేదు. కాకపోతే అందరిలోని ప్రేయర్ చేయలేకపోతున్నాను. ఎందుకో నా మనసు నన్నే అంటే మన మనస్సాక్షి మనల్ని నిందిస్తుంది కదండి, దాన్ని నేను తట్టుకోలేకపోతూ వచ్చానమాట. తర్వాత ఇంకా దేవుడు కృపను బట్టి బీటెక్లో అయితే అసలు చాలా చాలా విషయాలు దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. ఎంత శ్రమలు కలిగినా, ఎంత శోధనలు కలిగినా దేవుడి కోసం నిలబడడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు అనమాట. పాపం చేయించడానికి నాకు దేవుడు చాలా గొప్ప సహాయాన్ని చేస్తూ వచ్చాడు. ఆ టైంలో నేను బాగా అనిపించేది నాకు, మా డాడీ కోసం నేను జాబ్ చేయాలి. ఎప్పుడు మా డాడీ చెప్తూ ఉండేవాళ్ళనమాట, నా కూతురు బాగా చదువుతుంది, నా చిన్న కూతురు తనకి ఫ్రీ సీట్ వచ్చింది. ఎప్పుడు ఎవరు దారిలో తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా తండ్రి అలాగే చెప్తాడు కదండి. అలా మా డాడీ అందరికీ చెప్పినప్పుడు నాకు అనిపించేది, నేను ఎలా అయినా సరే మంచి జాబ్ తెచ్చుకోవాలి, బాగా అంటే అందరి ముందు దేవుడు బాగా నిలబెట్టాలి అని అనుకునేదాన్ని. నేనైతే ఎప్పుడు ప్రార్థన చేసినా జాబ్ కోసమే చేసేదాన్ని, సేవ కోసం నేను ఎప్పుడు చేయలేదు. కానీ మనసులో ఒకటైతే ఉంటది, కృతజ్ఞత అయితే ఉంటది, యేసు ప్రభువు నాకు ఇంత చేశాడు, ఆయన కోసం బ్రతకాలి, కానీ నాకు జాబ్ కావాలని చెప్పి అనుకునేదాన్ని. ఇంకా ఆ టైంలో నాకైతే ఏ ఇంటర్వ్యూకి నేను వెళ్ళలేకపోతే వచ్చానమాట. బీటెక్లోనే ఫైనల్ ఇయర్లో మాకు ప్లేస్మెంట్స్ జరుగుతాయి. అయితే నేనైతే అటెండ్ కాలేకపోతే వచ్చాను. నాకు అనిపించింది నేను అసలు నా బీటెక్ లైఫ్లోనే నేను సరిగ్గా దేవునిలో నిలబడలేకపోతే వచ్చాను. ఐటీ ఫీల్డ్లోకి వెళ్తే అసలు నా పరిస్థితి ఏంటి అంటే ఒక భయం నాలో కలుగుతూ వచ్చిందనమాట. అక్కడ ఇంకా ఎక్కువ లోకం అది ఉంటుంది, అసలు నేను అక్కడ నిలబడగలనా అంటే నన్ను ఆత్మీయంగా గైడ్ చేసేదానికి అంతగా ఎవరు లేరు. నాకైతే 9th నుంచి కూడా నన్ను ఆత్మీయతలో నన్ను గైడ్ చేస్తూ వచ్చింది దేవుడే. అందువల్ల నాకు అంత భయం కలిగి నేను ఇంకా సరే మనం కోచింగ్ తీసుకుందాం, అంటే గవర్నమెంట్ జాబ్కే ట్రై చేద్దాం, నాకు ఐటీ ఫీల్డ్ వద్దనుకొని నేనే డిసైడ్ అయిపోయాను. నిజానికి ప్రేయర్ చేయాలి, కానీ నాకైతే నాకు కలిగిన భయాన్ని బట్టి నాకు గవర్నమెంట్ జాబ్ దేవుడు ఇస్తాడు, దేవుడు నాకు వాగ్దానం చేస్తూ వచ్చాడని చెప్పి నేనైతే ఆ జాబ్స్కి అసలు నేను ట్రై కూడా చేయలేదన్నమాట. అయితే ఇంకా నా జీవితం అలా ఉంటూ వచ్చినప్పుడు 2019లో దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు సేవ నిమిత్తమై, సేవ చేయాలని. ఇలా ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. 2019 స్టార్టింగ్ నుంచి కూడా సేవ చేస్తే బాగుండు ఇలా అనిపిస్తుంది. కానీ అసలు మేము దేవుడిని నమ్ముకోవడమే గొప్ప విషయం, దేవుళ్ళలోనికి రావడమే. అలాంటిది సేవ చేయడం కానీ ఆ సేవ బ్యాక్గ్రౌండ్ కానీ అదేం తెలియదు అనమాట. అయితే నాకు ఇంకా అనిపించింది నేనే ఉద్రేకపడుతున్నానేమో, దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడనే ఫీలింగ్ నాకు ఉంది కదా, అందుకే నేనే ఉద్రేకపడుతున్నానేమో సేవ విషయంలో, అలా ఏమి ఉండదులే అని నేను గడుపుతూ వచ్చేసాను అనమాట. దేవుడు దర్శనముల ద్వారా, కళల ద్వారా, ఇంకా వాక్యం అంటే సేవకుల ద్వారా ఈ రీతిగా దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా కానీ ఒప్పుకునేదాన్ని. అంటే అది నా కోసమే మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు చెప్తున్నాడు అని నాకు అర్థమయ్యేది, కానీ నాకు ధైర్యం సరిపోయేది కాదనమాట. ఒకవేళ నేనే ఊహించుకుంటున్నానేమో అని ఎక్కువ భయం ఉండేది. ఇంకా ఆ సమయంలో ఏం జరిగిందంటే నేను ఇంకా బ్యాంక్ జాబ్ అని చెప్పి నేను కోచింగ్ తీసుకుంటున్నాను, ఎగ్జామ్స్ ఆ లైఫ్లో అట్లా ఉన్నాను. ఆ టైంలో దేవుడు ఎక్కువగా నా హృదయాన్ని ప్రేరేపించినప్పుడు నాకు తమిళ్ నేర్చుకోవాలనే ఆశ కలిగింది అనమాట. అయితే విచిత్రంగా అనిపించింది, నాకే నా మనసులో ప్రేరేపణ కలుగుతుంది తమిళ్ నేర్చుకోవచ్చు కదా అని. అసలు అంతవరకు నాకు ఎవరు తెలియదు, నాకు అసలు హిందీయే ఇష్టం ఉండదు. అలాంటిది నేను తమిళ్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నానో నాకు తెలియదు. అయితే నేను ఇంకా అనుకుంటూ వచ్చాను బాగా, ఒకవేళ ఇది దేవుని చిత్తం అయితే మనం నేర్చుకుందాం అనుకున్నాను. అయితే ఇంకొక విషయం చెప్పడం నేను మర్చిపోయానండి. నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను కదా, అప్పుడు ఇంటర్ కంటే కూడా బీటెక్లో ఎక్కువగా బాధపడుతూ వచ్చాను. ఎందుకంటే అందరూ ఇంగ్లీష్లో మాట్లాడాలి, మనం ఏదైనా చెప్పాలన్నా కానీ ఇంగ్లీష్లోనే చెప్పాలి, తెలుగులో చెప్తే చాలా చీప్గా చూస్తారనమాట. అయితే దేవుడు నాకు ఎన్ని ఆలోచనలు ఇచ్చినా, ఇప్పుడు
నా నా ఆలోచన ఏంటంటే నన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి. నా చదువుని బట్టి ఇప్పుడు నేను గొప్పగా చదివితే వాళ్ళు నన్ను పొగిడారు అనుకోండి, నేను చెప్పాలి ఇది నా ఘనత కాదు, యేసు ప్రభు వల్లే నేను చదువుతున్నాను అని చెప్పి నేను చెప్పాలని నాకు ఆశ. అయితే నాకు ఆ అవకాశం కలిగేది కాదు, ఎందుకంటే అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, నేనేమో ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతే వచ్చేదాన్ని. అయితే అప్పుడు నేను బాగా ఒక రోజు దేవుని సన్నిధిలో ఏడ్చాను అనమాట. నేను దేవుడిని అడిగాను, ప్రభు నువ్వు ఎందుకు అసలు నన్ను ఎన్నుకున్నావు, ఎందుకని నేను బిడ్డగా చేసావు, అది క్లాస్ ఫస్ట్ వస్తుంది కదా ఆ అమ్మాయిని ఎన్నుకోవచ్చు కదా అని నేను దేవుడితో మాట్లాడుతూ వచ్చాను నా బీటెక్ సమయంలో. ఎందుకంటే నన్ను బట్టి నీకు మహిమ రావట్లేదు, ఆ అమ్మాయిని బట్టి నీకు వచ్చింది కదా అని నేను దేవుడికే సలహా ఇస్తున్నాను అనమాట బీటెక్ చదివే సమయంలో దుఃఖంతో. అయితే నేను అప్పుడు ఒకటే నిశ్చయించుకున్నాను, నాకు ఎవరు నేర్పిస్తారో నాకు తెలియదు, నువ్వైతే నేర్పిస్తావు కదా, అన్ని భాషలు ఇచ్చావు అపోస్తులకి, ఇంకా దేవదూతల భాషలు ఇవన్నీ ఇచ్చావు కదా, అలాంటిది లోకపరమైన ఒక చిన్న భాష ఇవ్వలేవా అని అనుకొని నేను అప్పుడు రోజు ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది కదండి, ఇంగ్లీష్ బైబిల్ నోట్బుక్లో రాస్తూ ఉండేదన్నమాట. రాసినప్పుడు చదివేదాన్ని కాదు, రాసినప్పుడు మనసులో అంతా ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని, నాకు ఇంగ్లీష్ నేర్పించండి, ఇంగ్లీష్ అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చు, కానీ ఇంగ్లీష్లో అనర్గళంగా ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం కదండి అట్లా మాట్లాడడం రాదు. అయితే దేవుడు తన మహాకృపను బట్టి నాకు ఇంగ్లీష్ నేర్పిస్తూ వచ్చాడు, ఆయన పరిశుద్ధాత్ముడే నాకు నేర్పిస్తూ వచ్చాడు. అందుకే నాకు ఇంకా ఎక్కువ అంటే దేవుడితో బాండింగ్ ఎక్కువైపోయింది. లోకపరమైన స్నేహాలు వాటి మీద దేని మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అనమాట. అలా కొద్దిగా ఆర్టికల్స్ రాయడం, ఇంకా ఇంగ్లీష్లో నార్మల్గా ఎవరికైనా ప్రీచింగ్ చేయడం, అట్లా దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు అనమాట. నాకే తర్వాత అనిపించేది నిజంగా అసలు నేనేనా మాట్లాడుతుంది అని చెప్పి. అందువల్ల ఇంకా ఎక్కువ దేవుని మీద నమ్మకం విశ్వాసం నాకు కలుగుతూ వచ్చిందనమాట. అంత మాత్రమే కాదు కానీ ఈ తమిళ నేర్చుకునే విషయంలో కూడా నాకున్న విశ్వాసం అయితే అదే, నాకు ఇంగ్లీష్ నేర్పించింది దేవుడే కదా, ఒకవేళ నిజంగా తమిళ నేర్చుకోవాలనే ప్రేరేపణ నాకు యేసు ప్రభువే కలిగిస్తున్నట్టయితే ఆయన సహాయంతో నేను నేర్చుకుంటానని చెప్పి తమిళ బైబిల్ నేను కొనుక్కున్నానండి. అసలు మనకు తెలియని భాష బైబిల్ ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది చెప్పండి, అందులో అసలు నాకు ఏం అర్థం కాలేదు, ఓపెన్ చేశాను అంతే. ఇంకా అయితే మనసులో ఓపెన్ చేశాను, నాకు నేర్చుకోవాలనిపిస్తుంది, నేర్పించే వాళ్ళు లేరు, ఏమీ తెలీదు, నేను నా బైబిల్ని అలా పక్కన పెట్టేస్తూ వచ్చాను. కానీ హృదయంలో ఒకటే ప్రేరేపణ, ఎంతోమంది మిషనరీలు నేర్చుకున్నారు కదా, నువ్వు నేర్చుకోవచ్చు కదా, ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదా అని అన్నప్పుడు ఇంకా నేను అప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చానండి, ఇది నిజంగా నీ ప్రేరేపణ అయితే నువ్వే నేర్పించు ప్రభువా, నేను ఎవరి దగ్గర నేర్చుకుంటాను అని చెప్పి నేను దేవుడిని అడుగుతూ వచ్చేదాన్ని. ప్రతిరోజు నాకు తెలియకుండానే నేను ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని అనమాట. అయితే 2019లో నేను నా డైరీలో రాస్తూ వచ్చాను, దేవా నన్ను నీ సేవ నిమిత్తమే సిద్ధపరచు, తమిళనాడులో నీ సేవ నిమిత్తమే సిద్ధపరచు అని నేను రాశాను. అసలు నేను ఎందుకు రాశానో నాకు తెలియదండి, నాకు ఆ జ్ఞాపకం కూడా లేదు. తర్వాత నేను నాకున్న అలవాటు ఏంటంటే ప్రేయర్ చేస్తాను, తర్వాత ఖాళీ టైంలో ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉండలేం కదండి, నాకు ఎక్కువ రాసే అలవాటు అనమాట. అలా ఒక్కదాన్నే ఉన్నప్పుడు రాసుకుంటూ కూర్చుంటాను, లేకపోతే చదువుతూ కూర్చుంటాను అనమాట. అయితే దేవుడు తన యొక్క ప్రణాళికను బట్టి నా చేతలు రాయిపిస్తూ వచ్చాడేమో నాకు తెలియదు, కానీ రాసి నేను మర్చిపోయాను. అంటే హృదయంలో ప్రేరేపణ అనిపించేది కానీ రాశానన్న విషయం నాకు గుర్తులేదనమాట. తర్వాత ఇంకా హృదయంలో ఒకటే ప్రేరేపణ, అయితే ఒక పక్కనేమో జాబ్ అని చెప్పి బాధ, ఎందుకంటే దేవుడు ఇంతలా నా పట్ల కృప చూపించాడు, నన్ను చదివించాడు, అందరి ముందు నన్ను హెచ్చించాడు, కానీ ఏంటి జాబ్ విషయంలో నేను ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నానని నాకు బాధ కలుగుతూ వచ్చింది. అయితే దాన్ని బట్టి కూడా నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేదాన్ని. తర్వాత దేవునిలో ఎదగడానికి కూడా దేవుడే సహాయం చేస్తూ వచ్చాడు. ప్రతిదీ వాక్యం ఆయన మాట్లాడడం, ఆయన నేర్పించడం చేస్తూ వచ్చారనమాట. తర్వాత ఏం జరిగిందంటే అలా తమిళ పాటలు పాడటం అలా నేర్చుకుంటూ వచ్చాను. నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. ఒక పాస్టర్ గారి యొక్క యూట్యూబ్లో చూసేదాన్ని, చూస్తే ఆయన ఏం మాట్లాడుతారో దాన్ని మొత్తం రాస్తూ ఉండేదన్నమాట. ఒక్క మాట కూడా అర్థమయ్యేది కాదు నాకు, కానీ విశ్వాసం, దేవుడు ఎందుకో నేర్చుకోమని చెప్తున్నాడు, దేవుడు ఎందుకో నేర్చుకుంటే ఏమవుతుందని అనుకున్నాను. కానీ నేను అసలు అక్కడికి వెళ్తాను, ఆ సేవ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అక్కడ కూడా దేవుడు నన్ను జాబ్ నిమిత్తమే పంపిస్తాడు, కాకపోతే యవనస్తుల మధ్యలో ఎవరి మధ్యలో అయినా దేవుడు నిలబెడితే వాళ్ళతో దేవుని వాక్యం పంచుకోవాలి కదా, రాయాలి, వాళ్ళకి చెప్పాలి కదా అనే ఉద్దేశమే ఉండేది తప్పితే దేవుడు నన్ను పూర్తిగా సేవ నిమిత్తమే సిద్ధపరుస్తున్నాడని నాకు అర్థం కాలేదన్నమాట.
తర్వాత ఇంకా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. ఇంకా అక్షరాలు అయితే రాస్తూ వచ్చేదాన్ని, యూట్యూబ్లో చూసి రాసి ఇంకా అలా కొద్ది కొద్దిగా నాకు కొన్నిసార్లు అనిపించేది, కొన్నిసార్లు బాగా కృంగిపోయేదాన్ని అనమాట. ఎందుకు నువ్వు జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేసి ఇలా చేస్తున్నావు, అసలు నేర్చుకుంటే హిందీ అయినా నేర్చుకోవచ్చు కదా, అది మొత్తం నేషనల్ వైడ్ మన ఇండియన్ లాంగ్వేజ్, ఎందుకు ఇది నేర్చుకున్నా అని కొన్నిసార్లు ఇతరులు అనే మాటలు బట్టి నేను కృంగిపోయేదాన్ని. మా హాస్టల్లో అక్క వాళ్ళు అందరూ అనేవాళ్ళు అనమాట, నీకు ఏమైనా పిచ్చా అంటే నవ్వేవాళ్ళు, ఈ అమ్మాయి ఏంటి అసలు ఇలా ఉంది అన్నట్టు. అప్పటికే మామూలుగా మనం చేసే భక్తిని బట్టి కొంచెం సెపరేట్గా ఉండడాన్ని బట్టి మనల్ని హేళన చేసినట్టు మాట్లాడతారు కదా, దానికి తోడు నేను ఇది కూడా ఇలా నేర్చుకోవడం వల్ల నాకు పిచ్చనాలు ఫిక్స్ అయిపోయారు అనమాట. అయితే ఇంకా నేనైతే దేవుని మీద ఆధారపడుతూ వచ్చాను. తర్వాత 2021 జనవరి 9 నాకు నా జీవితంలో మర్చిపోలేని రోజు అనమాట. ఎందుకు అని అంటే నేను తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత కోచింగ్ తీసుకుంటున్నాను, కానీ కోచింగ్లోనే ఉండిపోవాలనుకోలేదు. మనం వేరే పీజీ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. నాకు ఎంటెక్ చేయడం ఇష్టం లేదు. అయితే ప్రార్థన చేస్తూ వచ్చాను. అయితే దేవుడు పీజీ సెట్ రాయడానికి సహాయం చేశాడు. ఎంబీఏ చేయాలనుకున్నాను. మా ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదు నేను ఎంబీఏ చేయడం, ఎందుకంటే ఇంత కష్టపడి చదివిస్తే నార్మల్గా డిగ్రీ చేసిన తర్వాత చేసే ఎంబీఏ చేస్తుందా అని ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదండి. కాకపోతే నాకైతే విశ్వాసం, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నాకు హెచ్ఆర్గా వెళ్ళాలని చెప్పి అనుకున్నాను అనమాట. అనుకొని దేవుని కృపను బట్టి ఎంబీఏ నాకు యూనివర్సిటీలో మరలా ఫ్రీ సీట్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఫ్రీ సీట్ వచ్చింది కాబట్టి జాయిన్ అయ్యా, లేకపోతే జాయిన్ అవ్వకూడదని అనుకున్నాను. అయితే అలా జాయిన్ అయినప్పుడు ఇంకా నా హృదయంలో ప్రేరేపణ అనమాట. వెళ్ళాను కానీ అప్పుడు నేను అప్పుడే హాస్టల్లో వెళ్ళడం చాలా భయం వేసింది, ఏడ్చేసాను. కాకపోతే అది ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు అలా ఏడవలేదు అనమాట, ఎందుకంటే నా నమ్మకం ఒకటి, అసలు చదువుకుంటానని వచ్చింది నేను, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా వచ్చింది నేను, అలా మళ్ళీ అది ఫోన్ చేసి ఏడిస్తే బాగోదు కదండి, అందుకని. అయితే ఇంకా అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇంకా 2020 ఆ టైంలో ఎక్కువగా దేవునితో ఆ యొక్క బాండింగ్ అనేది ఏర్పడుతూ వచ్చింది అనమాట. అయితే ఆ టైంలో దేవుడు తన ప్రణాళికను బట్టి నన్ను ఎంబీఏలో జాయిన్ చేపిస్తూ వచ్చాడని నాకు ఒక నిశ్చయిత అయితే వచ్చింది. దేవుడు నాకు ఎప్పుడో ఇచ్చిన ఒక కళని దేవుడు నాకు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నేను ఆ ప్లేస్లో ఉన్నట్టు అదంతా నేను ఎప్పుడైతే ఏడుస్తున్నానో అప్పుడు నాకు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన కళని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అనమాట. అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ దేవుడే నన్ను జాయిన్ చేస్తూ వచ్చాడని. అలాంటి టైంలో ఒక పక్కన నేను అక్కడుండే తమిళ నేర్చుకోవడానికి ప్రయాసపడుతున్నాను, నేను పీజీ చదువుతున్నాను. అది కాకుండా అక్కడ హాస్టల్లోనే ప్రేయర్స్ని స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు అనమాట. అయితే అది కూడా దేవుడు ఇచ్చిన ప్రేరేపణే. నాకు అసలు ప్రేయర్స్లో కూడా ఏం చేయాలో తెలియదు, కానీ ఒక్కటే నా జీవితంలో ఏంటంటే యేసు ప్రభు ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన కోసం ఏదైనా చెయ్యాలి. ఒక థ్యాంక్స్ గివింగ్ అంటారు కదండి, కృతజ్ఞత, దానికోసమే నేను ప్రయాసపడేదాన్ని అనమాట. అందరినీ రూమ్కి వెళ్ళి పిలిచినప్పుడు జూనియర్స్ అయినా కానీ మాట వినేవాళ్ళు కాదనమాట. వాళ్ళు అసలు చాలా తిరిగి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళే కాదు. అయితే దేవుడు నాకు ఆ సహనాన్ని, ప్రేమని నేర్పిస్తూ వచ్చాడు. ఎవరైనా సరే ఏమంటారండి, మీ మంచి కోసమే కదా పిలుస్తున్నాం, రారేంటి అంటారా లేదా? ఒకసారి వెళ్తాం, 2 సార్లు వెళ్తాం, కానీ ప్రతి ఆదివారం వెళ్ళి పిలవాలంటే కష్టం కదా. కానీ నాకు అంత కష్టం అనిపించినప్పుడు కూడా దేవుడు హృదయాన్ని ప్రేరేపించాడు. దేవుడు నాకు సహనాన్ని నేర్పిస్తూ వచ్చాడు అనమాట. ఫస్ట్లో కొంచెం బాధగా అనిపించినా, లేదు ప్లేస్ లీడ్ చేయాలి, ఇక్కడ ఈ ప్లేస్లో నన్ను దేవుడు ఉంచాడు, ఎంతోమంది యవనస్తులు ఉన్నారు అని చెప్పి అలా దేవుడి కోసం నిలబడడానికి ఎవరు వచ్చారు కదా, ఒక్కరిద్దరు వచ్చారు, హాస్టల్లో చాలా మంది ఉంటారు. అయితే ఆ టైంలో కూడా దేవుని కోసం నిలబడడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అనమాట. ఆ టైంలో ఇంకా ఒకనొక టైంలో నా మీద నాకే డౌట్ వచ్చింది, అసలు నేను చేస్తుంది ఏంటి, నేను ఇక్కడికి వచ్చింది బాగా చదువుకొని బాగా గొప్ప ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మా డాడీని సంతోషపెట్టాలని నేను ఎంత దూరం వచ్చాను, కానీ నేనేంటి ఇలా తిరుగుతాను చేవని. అసలు సండే వస్తే 2 సర్వీసెస్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. మార్నింగే 6:30 సర్వీస్కి, తర్వాత మళ్ళీ వచ్చి అందరు టిఫిన్ చేసేవాళ్ళు, కానీ నేను 9:30కి వచ్చి మళ్ళీ 9:30కి ఇంకో సర్వీస్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అది వచ్చేసరికి 2 అలా అయ్యేది. ఫుడ్ తిని అంతా అయ్యేసరికి మళ్ళీ 3:30 అయిపోయేది. మళ్ళీ ఒక్కొక్కరు రూమ్కి వెళ్ళి పిలవడం, అలా నైట్ 8 అట్లా అయిపోయేది అనమాట. సండే మొత్తం నాకు చాలా పండగలా ఉండేది, అలా అయిపోతూ ఉండేది. కానీ నాకు ఒకనొక టైంలో ఇంకా డౌట్ వచ్చింది, నాకు ఇప్పుడు పీజీ కూడా అయిపోవడానికి వచ్చిందనమాట. 2021లో ఇంకా ఆగస్టులో నాకు పీజీ అయిపోతుంది. అయితే అప్పుడు నాకు 2021 జనవరి 9th చాలా భయం వేసింది, ఆ రోజు ఆదివారం. అయితే
ఆ భయంలో నేను ఇంకా అడుగుతున్నాను దేవుడిని, ప్రభువా సేవ సేవ అని తిరుగుతున్నాను, సేవ చేయాలని నా హృదయం ప్రేరేపిస్తుంది, కానీ నేను వచ్చింది చదువుకోవడానికి కదా, ఉద్యోగం చేయడానికి కదా, నేను కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తాను, ఆ డబ్బులు కూడా నీకే ఇస్తాను, తర్వాత నువ్వు నన్ను వివాహం అయిన తర్వాత సేవలో వాడుకుంటావు అనుకుంటున్నానని చెప్పి నా హృదయంలో నా ప్రేరేపణలే తప్పితే నేను పూర్తిగా దేవుడికి లోబడలేకపోతున్నాను అనమాట. అంటే భయం వేస్తుంది నాకు. నేను ఇంత చదువు చదివించారు కదా ఇంట్లో వాళ్ళు, ఏం చేయలేకపోతున్నానేమో, నేను ఏం చేయలేనేమో అనే భయం. పైగా మా డాడీకి ఇన్ని ఆశలు ఉన్నాయి నా మీద అని చెప్పి ప్రతిసారి అదే నాకు గుర్తొచ్చేది అనమాట. ఇంకా ఆ రోజు 2021 జనవరి 9th ప్రేయర్లో ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అసలు దుఃఖాన్ని ఆపుకోలేకపోతా ఉన్నాను. ఎందుకు ప్రభా నాకు ఇలా జరుగుతుంది, నేను నిజంగానే నీ ప్రేరేపణతోనే చేస్తున్నాను, అసలు నా జీవితంలో అసలు తమిళేంటి, సేవే గొప్ప అనుకుంటే మళ్ళీ అసలు ఈ తమిళేంటి, తమిళనాడు ఏంటి అని చెప్పి నేను చాలా ఏడుస్తూ వచ్చానండి. ఆ సమయంలో అయితే నా వల్ల కాలేదన్నమాట. అసలు నిజంగా నువ్వే నన్ను గైడ్ చేస్తున్నావా, లేకపోతే నేనే ఏమన్నా నా సొంత ఊహల్లో వెళ్ళిపోతున్నానా అని చెప్పి అలా ప్రేయర్ చేసుకుంటూ, మా చర్చిలో ఏంటంటేనండి ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు ఒక్కొక్కరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారనమాట. అయితే ఆ సమయంలో నేను మనసులో అనుకుంటున్నాను అనమాట, ఏసే నిజంగా అప్పటికే దేవుడు నాకు చాలా కన్ఫర్మేషన్స్ ఇచ్చాడండి సేవకు పిలిచినట్టు. ఇచ్చినా కానీ నేను దాన్ని ఓకే అంటున్నాను, కానీ వివాహం అయిన తర్వాత అని చెప్పి చెప్తున్నాను. అయితే ఇంకా ఆ రోజు ఆ దుఃఖాన్ని బట్టి నేను దేవుడిని అడుగుతూ వచ్చాను, దేవా ఇప్పుడు పీజీ కూడా అయిపోతా వస్తుంది, మా ఫ్రెండ్స్ అందరూ ఏమో అంటారనమాట, నువ్వు ఇంత బాగా చదువుతావు కదా, నీకు కాకపోతే ఎవరికి వస్తుంది జాబ్ అంటారు, కానీ నేను అంటానే దేవుడి కృప ఉంటేనే వస్తుంది, చదివినా చదవకపోయినా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉండేదాన్ని. అయితే దేవుడు ఇంకా ఆ రోజు అయితే నేను దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే వచ్చాను. ఫ్యామిలీ ఇవన్నీ గుర్తొచ్చేసరికి అసలు నేనైతే చాలా బాధతో దేవుడిని అడుగుతూ వచ్చాను అనమాట. అయితే నా కోసం ఈరోజు సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, సేవ అన్న మాట పలికితే చాలు నువ్వు నన్ను సేవకు పిలిచావని నేను కన్ఫర్మ్ అయిపోతాను, అసలు అలా అనకపోతే నాకు నువ్వు జాబ్ ఇవ్వాలి అని చెప్పి నేను దేవుడితో అలా మనసులో అనుకుంటూ ఉన్నానండి. సేవకుడు నా కోసం ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణ సేవకు సిద్ధపడుతున్న నీ బిడ్డని బలపరిచని ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే నా హృదయంలో అది సంతోషం అనాలో బాధ అనాలో తెలియదు, నేను తట్టుకోలేకపోతే వచ్చానండి. అంటే ఆ సమయంలో జస్ట్ ఆ సెకండ్లో చేసిన ప్రార్థనకు కూడా దేవుడు జవాబిస్తున్నాడు. నా మీద అంత ప్రేమతో ఆయన ఉన్నాడు, నా మీద అంత కన్సర్న్తో ఆయన ఉన్నాడని నాకు తెలిసినప్పుడు నాకు చాలా అసలు తట్టుకోలేకపోతే వచ్చాను అనమాట. అయితే ఎప్పుడు కూడా సేవకుడు నా కోసం జాబ్ అనే ప్రేయర్ చేసేవాళ్ళు, ఎందుకంటే అందరికీ తెలుసు ఈ అమ్మాయి ఇలా చదువుతుంది, వీళ్ళ నాన్నగారు ఇందుకోసమే పంపించారు అనే విషయం అందరికీ తెలుసు. దేవుళ్ళు ఎదగాలని ప్రార్థన చేసేవాళ్ళు, ఇంకా జాబ్ కోసం ప్రార్థన చేసేవాళ్ళు. కానీ ఆ రోజు నేను దేవుడిని మరొకసారి కన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఆ రీతిగా ఆయన ప్రార్థన చేశారు. అయితే నేను ఆ విషయం ఎవరికి చెప్పలేదు అనమాట అప్పుడు కూడా. తర్వాత ఇంకా జూన్ జూలై ఆ టైం వచ్చింది, ఇంకా నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి. అయితే నా హృదయం నన్ను ప్రేరేపిస్తుంది, నువ్వు అడిగావు కదా కన్ఫర్మేషన్, నేను ఇచ్చేసాను కదా ఇంకేంటి అని చెప్పి అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అందరూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నా, నేను అటెండ్ కాలేకపోతున్నాను. అడుగుతున్నారు అందరూ, నువ్వు అటెండ్ అయితే నీకు వెంటనే వచ్చేసింది కదా, నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా మాట్లాడతావు కదా, అది ఇది అంటుంటే నేను ధైర్యం చేయలేకపోతున్నాను. దేవుడు నాకు ఇలా చెప్పిన తర్వాత నేను ఎలా లోకం కోసం పరిగెత్తగలను అనే ఫీలింగ్ నాలో ఉండిపోతూ వచ్చింది. కానీ నేను మా డాడీతో చెప్పలేను దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను సేవకి వెళ్తాను అని. తర్వాత నేను ఒక యాడ్ చూస్తూ వచ్చాను అనమాట, ఛత్తీస్గఢ్లో ఇలా మిషనరీ అవసరమై ఉంది, యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు ఎవరైనా బీటెక్ చేసిన వాళ్ళు కావాలి అని చెప్పి వేశారు అనమాట. అయితే నేను దానికోసం ప్రార్థిస్తూ వచ్చాను. కరెక్ట్గా నా ఎగ్జామ్స్ టైం, సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో ప్రార్థన చేస్తూ దేవాని చిత్తం అయితే తీసుకెళ్ళు, ఎందుకంటే ఆ యాడ్ వచ్చింది కూడా తమిళ్లోనేనండి. మామూలుగా వచ్చంటే నాకు ఓకే, తమిళ్ నాకు రాకపోయింటే నాకు ఆ యాడ్ అర్థమయ్యేది కాదు కదా. సో నేను అనుకున్నాను దేవుడు అందుకే నాకు నేర్పిస్తూ వచ్చాడేమో అని చెప్పి. అంత మాత్రమే కాకుండా తమిళ్లో ప్రేయర్స్ లీడ్ చేయడానికి కూడా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు ఆన్లైన్ ద్వారా. అయితే నేను అడిగాను కదండి దేవుడిని, సేవ కూడా నేను వెళ్ళడం కష్టం, అలాంటిది ఎందుకని తమిళ నేను అడిగినప్పుడు అలా ఇదంతా దుఃఖంతో జరిగిందండి. మీ ముందు ఏదో నుంచొని నేను ఊరికే మాటలు చెప్పేస్తున్నాను, కానీ రొట్టె చేసినప్పుడు దాన్ని విరిచినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో అది చేసిన వాళ్ళకి కదండి తెలుస్తుంది. అలా నా జీవితంలో అయితే అదంతా ఒక గొప్ప వేదంలో కూడా వెళ్ళిన పరిస్థితి అనమాట. చదువా, జాబా, దేవుడా, ఇన్ని ప్రశ్నలు, ఫ్యామిలీయా లేకపోతే నీ ఇష్టమా అన్నట్టు. అయితే ప్రేయర్స్ లీడ్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అప్పుడు కూడా నాకు ఒక మాట కూడా రాదండి తమిళ్లో. అయితే వినడాన్ని బట్టి దేవుడు అలా ప్రేరేపిస్తూ నేను తప్పులు మాట్లాడేసేదాన్ని.
దేవుడి కోసం మాట్లాడుతున్నాను. దేవుడు ఏదైనా ఒక మాట ఎవరికైనా హృదయంలో కార్యం చేయకపోతా వస్తాడా అని చెప్పి దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇంకా అలా నేనైతే సేవకి ఇంకా వెళ్ళాలని పూర్తిగా నిశ్చయించుకున్నాను. నాకు అక్కడ ఎవరో తెలియదు, ఛత్తీస్గఢ్లోనండి అది మిషనరీ అవసరమైంది ఛత్తీస్గఢ్లో. నాకైతే మళ్ళీ డౌట్ వచ్చింది, తమిళ అన్నావు తమిళనాడు అన్నావు మళ్ళీ ఛత్తీస్గఢ్ ఏంటని డౌట్ వచ్చింది. కానీ దేవుడి మీద నమ్మకం, దేవుడి మీదే విశ్వాసం, ఆయన నన్ను నడిపిస్తాడు. నా చదువు కొంతమందికి ఉపయోగపడాలి, అది కూడా సేవాపరంగా ఉపయోగపడుతుందంటే ఇంకా సంతోషం అని చెప్పి నేను వెళ్ళడానికి ఇష్టపడతాను. డబ్బుల కోసం వీటి కోసం నేను ఆలోచించలేదు అనమాట. నేను దేవునికి అప్పగించుకుంటే దేవుడు నా కుటుంబాన్ని ఆయనే చూసుకుంటాడనే గొప్ప విశ్వాసంతో దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. తర్వాత మా ఇంట్లో నేను అసలు ఏది అడగనండి, మా అక్కే అడుగుద్ది నా తరపున కూడా. అయితే ఇలా సేవ అనే విషయాన్ని చెప్పినప్పుడు మా డాడీ వెంటనే వద్దు అనేసారు. ఛత్తీస్గఢ్ ఏంటి అంత దూరం, ఏం అక్కర్లేదు అనేసారు. అయితే నాకు అప్పుడు కూడా ఇంకేం చేయాలో అర్థం కాలేదు. పిల్లలు మామూలుగా మారం చేస్తారు కదండి ఏదైనా కావాలని. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు, ఎప్పుడు మా ఇంట్లో అలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు నాకు. అయితే అలాంటి ఏం తెలియవు అనమాట. ఇంకా నేను అప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే వచ్చాను. అసలు ఆ టైం పీరియడ్ 3 months అండి. ఆ 3 months అసలు నేను ఎంత కృంగిపోయానో, ఎంత నలిగిపోయానో దేవుడికే తెలుసు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళేమో నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు మాకంటే బాగా చదువుతావు కదా, నువ్వు వచ్చుంటే నీకు జాబ్ వచ్చేసేది అది ఇది అని మాట్లాడినప్పుడు నాకు బాధ కలుగుతూ వచ్చేదనమాట. నేను అక్కడికే చెప్తూ ఉండేదాన్ని, అలా కాదు దేవుని చిత్తం అది ఇది అన్నా కానీ అది మనుషులకి ఎలా ఉంటుంది చెప్పండి. అయితే 3 months నేను వెయిట్ చేస్తూ వచ్చాను అనమాట. ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా కష్టం అనిపించింది. నా మీద నాకే కొన్నిసార్లు అనుమానం వచ్చేసారు అనమాట, నిజంగా నేను దేవుని చిత్తం తెలుసుకోకుండా చేస్తున్నానేమో అని. అయితే ఇంకా దేవుడు తన మహాకృపను బట్టి సేవకి అనుమతించాడు. అయితే 2 సంవత్సరాల సేవ జీవితంలో ద్వితీయోపదేశకాండలో మనం చదివాం కదండి, గూడిని రేపి ఎలా అయితే పక్షిరాజు తన బిడ్డని కాపాడుతుందో అలాగే జరిగింది నా జీవితంలో. సేవలో ఎన్నో మంచి సహోదరులు ఉంటారు, ఇంకా ఎక్కువ ప్రార్థన చేసేసుకోవాలి, ఇంకా ఎక్కువ ఎదిగిపోవాలనుకున్నాను కానీ అక్కడే ఎక్కువ కృంగిపోయే పరిస్థితులు. కానీ దేవుడితో బంధం అనేది బాగా ఏర్పడిందండి. పిల్లలతో నాకు సేవ భారాన్ని దేవుడు ఎక్కువగా అనుగ్రహిస్తూ వచ్చాడు, ఆత్మల పట్ల భారం. ఆ పిల్లల్ని నేను కనకపోయినా కానీ నా సొంత పిల్లల్లాగా నేను ఫీల్ అయ్యేంత ప్రేమని, ఆ భారాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ రీతిగా దేవుడు నన్ను సేవ నిమిత్తమై సిద్ధపరుస్తూ వచ్చాడు. తర్వాత వివాహ విషయానికి వచ్చేసరికి మామూలుగా ఈ ఆన్లైన్ ప్రేయర్ సెల్లో వాళ్ళు నన్ను గమనిస్తూ వచ్చారనమాట. అందులో ఒక సిస్టర్ నన్ను అడుగుతూ వచ్చారు, ఇలా మేము ప్రార్థన చేసాము మీకోసం, మాకైతే మిమ్మల్ని మా ఇంట్లో చేసుకోవాలని ఆశగా ఉంది, నేను మా తల్లిదండ్రులకు కూడా చెప్పానని ఒక సిస్టర్ చెప్పారు. అయితే నాకు అది భయం అనిపించింది. ప్రార్థన చేస్తామని చెప్పాను కానీ సంవత్సరం అయిపోయింది వాళ్ళకి నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి. నేను మా ఇంట్లో ఏ విషయం అసలు సేవ ఇవేమీ చెప్పనండి. అలాంటిది ఏదైనా దేవుడితోటే నేను ఆ సంవత్సరం అంతా ప్రార్థన చేస్తూ వచ్చాను. నాకేంటంటే నా సాక్ష్యం బాగుండాలి, అవనస్తుల మధ్యన అందరి మధ్యన నేను దేవుని నామానికి గొప్పగా నిలబడాలి. ఏది జరిగినా చిన్న విషయమైనా అది నన్ను కాదు బాధ పెట్టేది, దేవుడిని బాధ పెడుతుందని చెప్పి నాకు ఒక భయం ఉంటుంది అనమాట. దాన్ని బట్టి నేను తమిళనాడు అని అంటే భయపడుతూ వచ్చాను. అయితే ఆ అమ్మాయి నాకు మరలా డిసెంబర్లో ఫోన్ చేస్తూ వచ్చారనమాట, మేమేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కానీ మేము ప్రార్థన చేస్తూ వచ్చాము, మీరు ఏమైనా ప్రార్థన చేశారా, మీ ఇంట్లో మాట్లాడమంటే మేము మాట్లాడతాం అది ఇది అంటే. నేను అప్పుడు కూడా వాళ్ళకి మాట్లాడమని చెప్పట్లేదు, వద్దని చెప్పట్లేదు, ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు మరలా కొన్ని వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు. అయితే ఇంకా దేవుడు తన మహాకృపను బట్టి ద్వారాలు తెలుస్తూ వచ్చాడు. అనుకోని రీతిగా ఇక్కడ తెలిసిన పాస్టర్ గారి ద్వారా వాళ్ళు మా ఇంటికి రావడం అయితే జరిగిందనమాట. ఆ సమయంలో కూడా నాకు ఒకటే భయం, యవనస్తులు అందరూ ఏమనుకుంటారు చూడండి, జీవితంలో ఏదైనా మనకు తెలియదండి. ఒక వ్యక్తి యొక్క జీవితం, వాళ్ళు ఎలా వెళ్ళారు, వాళ్ళు ఎలా పెరిగారు, వాళ్ళ యొక్క జీవితంలో ఏమేమి ఎదుర్కొన్నారు ఏమీ తెలియదు. కానీ ఏదైనా ఒక విషయాన్ని బట్టి మనం డిసైడ్ చేసేస్తాం, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళకి ఇది జరుగుంటుంది అది జరుగుంటుంది అని చెప్పి. నాకు అందుకు భయం, ఒకవేళ ఇది ప్రేమ వివాహం కింద సృష్టించేస్తారేమో. నాకైతే నిజంగా తెలియదండి, నేను దేవుని ఎదుటి చెప్తున్నాను. అసలు అలాంటి విషయాలకి నేను దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. అయితే దేవుని యొక్క కృపలో ఆయన చిత్తంలో జరగాలని నేను ఆశపడుతూ వచ్చాను. ఆఖరిగా నేను దేవుణ్ణి కోరుకున్నదని చెప్తున్నానండి. నేను దేవుణ్ణి ఏమడుగుతూ వచ్చానంటే, దేవా నన్ను వెతుక్కుంటూ ఒక కుటుంబం
రావాలి అని అడిగాను. అది నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన విషయాలు బట్టి మీ నాన్న మీకు పెళ్లి చేయగలుగుతాడా అనే ఆ మాట నాకు అలా గుర్తుండిపోయింది. దేవుని మహాకృపను బట్టి మా అక్కలకి అన్నయ్యకి అందరికీ దేవుడే వివాహం చేస్తూ వచ్చాడు. ఎవరైనా ఈరోజు ఒక అమ్మాయికి పెళ్లి చేయడం అంటే చాలా కష్టమైన విషయం. అలాంటిది ఇది మా నాన్నగారి గొప్పతనం అని నేను చెప్పట్లేదండి. అది 100కి 1000% కూడా యేసు ప్రభు యొక్క గొప్పతనమే వాళ్ళందరినీ దేవుడి రోజున నిలబెడుతూ వచ్చాడు. ఆఖరిగా నా విషయంలో ఇంకా గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తూ వచ్చాడు. నేనైతే అడిగేదాన్ని, ఎక్కువగా ప్రార్థనలో అడిగేదాన్ని కాదని మనసులో వచ్చిన కోరిక అంతే. నన్ను వెతుక్కుంటూ ఒక కుటుంబం రావాలి ప్రభు. ఎందుకంటే మనుషులు దేన్ని వెతుక్కుంటూ వస్తారండి? అందాన్ని వెతుక్కుంటూ వస్తారు, లేకపోతే ఆస్తిని వెతుక్కుంటూ వస్తారు. ఈ రెండు నా దగ్గర లేవు. అయినా కానీ నాకు విశ్వాసం ఉంది. ఇలా ఉన్నా కానీ నన్ను వెతుక్కుంటూ ఒక కుటుంబం, నాకు ఒక అబ్బాయి రావాలని నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదండి. దేవుడు ఎదురు చెప్తున్నాను, నన్ను వెతుక్కుంటూ ఒక కుటుంబం రావాలి ప్రభు. అదే రీతిగా వాళ్ళకి నేను ఎవరో తెలియదండి, నన్ను అసలు ఎప్పుడు చూడలేదు వాళ్ళు. అలాంటిది దేవుని మీద విశ్వాసంతో వాళ్ళు ఆ రోజు జూన్ 26న ఈ ఇయర్లో వచ్చారనమాట. అయితే దేవుడు తన మహాకృపను బట్టి నా జీవితంలో వివాహ కార్యాన్ని జరిగించబోతున్నాడు. అయితే నేను ఇంకొకటి ఏమడుగుతూ వచ్చానంటే, కట్నాన్ని అడగకూడదు ప్రభు అన్నాను. ఎందుకంటే అందరూ ఆడపిల్లలు ఉంటే ఎలా అడుగుతారో మనకు తెలుసు కదండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. అయితే నాకు ఆశ కట్నం అడగకూడదు అని చెప్పి. కానీ నా దగ్గర ఏముంది చెప్పండి కట్నం అడగకుండా ఉండడానికి? కొన్ని బాగా అందంగా ఉంటే కట్నం అడగలేము కదా. కానీ నా దగ్గర ఏమీ లేదు. నాకు యేసు ప్రభు తప్ప నా జీవితం ఏమీ లేదు. మా ఇంట్లో కూడా నా దగ్గర బుక్స్ ఉంటాయి చాలా, నేను రాసినవి రాసుకున్నాను. నేను చెప్తా ఉంటాను, ఇదే నా ఆస్తి తప్పితే నా దగ్గర ఏమీ లేదు. నాకు ఈ లోకం మీద ఉన్న ప్రతి ఇంట్రెస్ట్, అమ్మాయిలకి సాధారణంగా అలంకారం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు ఎలా పోయిందో నాకే తెలియదు అనమాట. మా అమ్మగారు అయితే చెప్తా ఉంటారు, కొంచెం పెట్టుకోమ్మా, కొన్నైనా ఒకసారైనా పెట్టుకో, మళ్ళీ వివాహానికి ఇబ్బంది అవుతుంది. కానీ అప్పుడు కూడా నాకు విశ్వాసం, దేవుడు నాకు అలాంటి వాళ్ళని తీసుకొస్తాడనే విశ్వాసం. కానీ నేను పైకి ఏం చెప్పేదాన్ని కాదండి, ఎవరేం చెప్పినా వింటాను. మౌనమే నా సమాధానం అనమాట. అంటే దేవుడు నన్ను ఆ రీతిగా సిద్ధపరుస్తూ వచ్చాడు. తర్వాత ఇంకా నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతంగా దేవుడు నన్ను వెతుక్కుంటూ కుటుంబం వచ్చేలాగా సహాయం చేశాడు. నాలో ఏమీ లేకపోయినా నాకంటూ ఉన్నది యేసు ప్రభు మాత్రమే. అయితే కట్నం కూడా అడగకుండా నన్ను చేసుకోవాలని నేను ఆశపడుతూ వచ్చాను. ఆ రీతిగానే వాళ్ళైతే ఏమీ అడగలేదు. అది కూడా దేవుని కృప. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సేవకి వెళ్ళబోయేది ఏజెన్సీ ప్రాంతం అనమాట. అక్కడ కొండ ప్రజలు ఉంటారు. అక్కడ ఇంకా సేవ అనేది ప్రారంభించబడలేదు. అయితే వీళ్ళు ఆదివారం వెళ్ళి సేవను జరిగిస్తున్నారు. వివాహం అయిన తర్వాత మొత్తానికి అక్కడే ఉండి సేవను జరిగించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నారు. వీటన్నిటి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. అందరూ నన్ను అడుగుతూ వచ్చారు, ఇంత చదువుకున్నావు కదా ఎందుకు ఉద్యోగం చేయలేనని. కానీ ఇంత చదువు నాకు ఇచ్చింది యేసు ప్రభువే కదా, ఆయన కోసమే ఏమైనా చేయాలని నేను ఆశపడుతూ వచ్చాను అనమాట. నాకు ఉన్నదైతే ఒకటేనండి, నా కుటుంబం ఇలా ఉందంటే దేవుడే కారణం. మా తల్లిదండ్రులు గొప్పతనం కాదు, ఆయనే మమ్మల్ని అందరినీ తలదించుకోకుండా ఆయన నిలబెడుతూ వచ్చాడు. మా భక్తి కాదు, మా మంచితనం కాదు, మేము ఏమీ ఆయనకి నమ్మకంగా నిలబడలేదు, కానీ ఆయనే నిలబెడుతూ వచ్చాడు. ఆఖరికి నేను చెప్తూ వచ్చాను కదండి, మా అన్నయ్య తర్వాత కూడా నన్ను ఎందుకు పుట్టించావని. తర్వాత దేవుడు నాకు బదిలిస్తూ వచ్చాడు, ఆయన సేవ నిమిత్తమే ఆయన నన్ను పుట్టించాడని. అందువల్లే బ్రతికిన ఆయన కోసమే, చనిపోయిన ఆయన కోసమే. ఇప్పుడు సేవ అక్కడికి వెళ్ళి చేయడం ఇవన్నీ చాలా కష్టమైన పరిస్థితి. దూరంగా వెళ్ళిపోవడం అంటే అందరికీ భయమే కదండి. అంత మాత్రమే కాకుండా ఆల్రెడీ సేవ ఉండి మనకి డబ్బులు వస్తాయి నెల అని అనుకొని వెళ్ళడం వేరు. లేకపోతే నేను ఇలా అక్కడికి వెళ్ళి ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇవ్వండి ఇలా నిల్చొని మైక్లో మాట్లాడేయడం అంటే కూడా ఈజీ. ఈరోజు చాలామంది సేవ అంటే అదే అనుకుంటున్నారు, కానీ దేవుని ఎదురు చెప్తున్నాను, అక్కడ ఏముందో ఏం లేదో ఏమీ తెలియదండి. దేవుని మీద విశ్వాసంతోనే నేను వెళ్ళబోతున్నాను. నాకైతే నమ్మకం, దేవుడు నన్ను సిగ్గుపరచడు అని చెప్పి ఏ డబ్బుల్ని ఏమీ నేను ఆశించి వెళ్ళట్లేదండి. దేవుని కోసం అక్కడ ఉన్న అనేక మంది ఆత్మల్ని సంపాదించాలనే నా కోరిక. చనిపోయినా ఆయన కోసమే, బ్రతికిన ఆయన కోసమే. అయితే ఈ యొక్క తీర్మానం ఆఖరి వరకు స్థిరపరచబడాలని చెప్పి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకొక మాట ఏంటంటే, నా జీవితంలో ఇన్ని చేసిన దేవుడు మీకు చేయకుండా ఉంటాడా? ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు కదా. ఆయన కొన్నిసార్లు మనకు కలిగిన బాధలను బట్టి నా గూడు ఆయన చెదరగొట్టేశాడు అని మనకు అనిపించింది. కానీ నా గూడిని కూడా చెదరగొట్టాడని నేను అనుకున్నప్పుడు పక్షిరాజు ఎలా అయితే వచ్చి ఎత్తుకొని మళ్ళా తన బిడ్డను కాపాడుతాడో, నా జీవితంలో ఆయన నన్ను అలాగే కాపాడుతూ వచ్చాడు. అన్నిటికంటే ఎక్కువగా నేను బాధను అనుభవించింది సేవా జీవితంలోనేనండి. అక్కడికి వెళ్ళే నేను చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను. ఒక్కరోజు కూడా నా ఇబ్బంది ఇది అని నేను మా ఇంట్లో ఫోన్ చేసి చెప్పలేదు. కావాలంటే మీ ఎవరైనా మా ఇంట్లో వాళ్ళని అడగాలంటే అడగచ్చు.
ఎందుకంటే నా నమ్మకం యేసు ప్రభు. నాకు అమ్మైనా నాన్నైనా స్నేహితుడైనా ఏదైనా యేసు ప్రభు. ఈ రోజు కాకపోతే రేపైనా ఆయనే నన్ను నిలబెడతాడని నాకు నమ్మకం. అయితే అక్టోబర్ 15వ తారీఖున వివాహం అండి. ప్రార్థన చేయండి. ఎక్కువగా నాకు మీరు చేసే సహాయం ప్రార్థన సహాయమే. ఈ రోజు ఉంటాను, నేను రేపు మా ఇంటికి వెళ్ళిపోతాను. కానీ దేవుని ప్రేమను బట్టి మీరు నన్ను గుర్తుపెట్టుకొని నేను దేవుని కోసం నమ్మకంగా నిలబడాలని, నేను చేసుకోబోయే వ్యక్తి కూడా దేవుని కోసం నమ్మకంగా, మేమిద్దరం అక్కడ సేవ అనేది లేని ప్రాంతంలో, సేవ లేనప్పుడు అక్కడ ఎన్ని దుష్టాత్మలు పనిచేస్తాయో మనకు తెలిసిన విషయమే కదండి. అయితే అందరూ అక్కడికి వెళ్ళలేకపోయినా మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన ద్వారా మా ఇద్దరికి సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. దయచేసి నేను వెళ్ళిపోయాక మర్చిపోకండి, కేవలం ప్రార్థన అయితే చేయండి. దేవుడు అక్కడ అనేక ఆత్మని రక్షించేలాగా మనం నిలబెట్టుకోవాలి అనే విషయాన్ని నిమిత్తమే ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది సాక్ష్యం దీవించును గాక. నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడు. నేను రాసినవి నేనే మర్చిపోయాను, నేను అడిగినవి నేనే మర్చిపోయాను. ఆయన చిత్తం జరిగించే ప్రాసెస్లో నాకు ఎంతో బాధ కలిగింది. కానీ ఈరోజు ఇంతమంది ఎదుట అర్హత లేని నన్ను, మీకంటే నేను ఏం గొప్పదాన్ని కాదండి, మంచిదాన్ని కాదు, కానీ మీ అందరి ముందు నన్ను నిలబెట్టాడు. అయితే మిమ్మల్ని కూడా నిలబెడతాడు. మీ బిడ్డల్ని ఎందుకు పనికిరారు అనుకుంటున్నారేమో, లేకపోతే లైఫ్ ఇంతే అనుకుంటున్నారేమో, కానీ దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడు. అయితే క్రైస్తవులంగా మనం చేయాల్సింది సేవే. నేనైనా మీరైనా మీరు ప్రార్థనా సహకారంతో సేవ చేస్తారు. మేము ఇలా ఎక్కడికైనా ఆయన పంపించిన దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే విషయంలో సహకారులుగా ఉంటాం. అయితే మీ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవుడికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా యొక్క స్కూలింగ్ నుంచి యవ్వన కాలంలో ప్రతిదీ నేను తప్పు చేయకుండా పడిపోకుండా ఉండడానికి యేసు ప్రభు మాత్రమే కారణం అండి. నా తల్లిదండ్రుల పంపకం కాదు, నేను పెరిగిన వాతావరణం కాదు, ఏమీ కాదు, నా మంచితనం అంతకంటే కాదు. యేసు ప్రభువే నన్ను కాపాడుతూ వచ్చాడు. నా జీవితంలో ఏమున్నా లేకపోయినా ఆయన నన్ను ఇలా నిలబెడుతూ వచ్చాడు. మిమ్మల్ని నిలబెట్టగలడు, మీ పిల్లల్ని కూడా నిలబెట్టగలడు. అయితే మీరు నా కోసం ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది సాక్ష్యం తీర్చుకున్నాడు.